ఈ 3వ నెలలో ప్రభు మనలను మన కుటుంబమును సర్వ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజున మనం ప్రకటన గ్రంథంలోంచి 5వ అధ్యాయంలో యేసు ప్రభు గురించినటువంటి కొన్ని గొప్ప విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. అవేంటో ఈ సమయంలో మనం తెలుసుకొని ఆ గొప్ప దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా శ్రమ అయినా, శోధన అయినా, కష్టాలైనా, కన్నీరైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఆయన మార్గంలోనే మనం ముందుకు కొనసాగిపోవడానికి ఒక మంచి మనం తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే మన ఈ భక్తి జీవిత ప్రయాణంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో మనం విశ్వాసంలో సన్నగిల్లిపోవడానికి సాతానుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి ఆలోచనలు వాడు పుట్టిస్తూ ఉంటాడు. అందుకే మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మనం పడిపోకుండా ఎన్ని శోధనలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా మనం పడిపోకుండా అవసరమైతే మన ప్రాణం పోయేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం భక్తి చేయడానికి మనం సిద్ధపడి ఉంటాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి మనం 2 వచనాలు మనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. చాలు. ఇక్కడ చదివినటువంటి ఈ మాటలు మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ నేను చూచాను అనేటువంటి మాట మనకి కనబడుతుంది. అంటే చూచాను అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి వీటినన్నిటిని కూడా చూస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరు ఆ వ్యక్తి అంటే యోహాను. యోహాను ఏం చూస్తున్నాడంటే జరగబోయేటువంటి విషయాలు దర్శనము ద్వారా చూస్తూ ఉన్నాడు. జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా దర్శనము ద్వారా చూస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే జరగబోయేటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఇవన్నీ కూడా ఎవరు చూశారంటే యోహాను చూశాడు. యోహాను దర్శనములో చూసి ఇవన్నీ కూడా రాశాడు. అందుకని ఇక్కడ నేను చూచాను అనేటువంటి మాట వినబడింది. ఏం చూశాడు అతడు అని చెప్పేసి అంటే ఏం చూశాడంట చెప్పండి? ఏం చూశాడంట? పరలోకములో సింహాసనమునందు ఆసీనుడైనటువంటి వానిని ఒకరిని చూశాడంట. సింహాసనం మీద ఒక అతను ఆసీనుడై ఉన్నాడు, అంటే కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు అయితే కాదు, యేసుక్రీస్తు అయితే కాదు. ఎందుకంటే తర్వాత మనం చదివితే యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. చెప్పండి, ఎవరు? తండ్రి అయిన దేవుడు. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు చెప్పండి? మాట్లాడలేదు. తండ్రి అయినటువంటి దేవుడు సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. కూర్చున్నటువంటి ఆయన యొక్క చేతిలో ఒక గ్రంథము ఉందంట. కుడి చేత ఒక గ్రంథము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆ గ్రంథము లోపల వెలుపట రాయబడి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్రంథము మీద బయట వెలుపల 2 వైపులా కూడా రాసి ఉంది.
రెండు వైపులు రాసి ఉన్నటువంటి ఆ గ్రంథము చుట్టబడి ముద్ర వేయబడి ఉంది. అంటే ఆ గ్రంథాన్ని విప్పటానికి వీలు లేకుండా ముద్ర వేయబడింది అన్నమాట. అర్థమవుతుందా? ఎన్ని ముద్రలు వేయబడ్డాయి అంటే 7 ముద్రలు వేయబడ్డాయి. ఎన్ని ముద్రలు వేయబడ్డాయంట? 7 ముద్రలు ఆ గ్రంథం మీద వేయబడ్డాయి. ఇప్పుడు అక్కడ ఒక బలిష్టమైనటువంటి దేవదూత అంటున్నాడు, ఈ గ్రంథాన్ని మీలో ఎవరైనా విప్పగలరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఈ గ్రంథాన్ని మీలో ఎవరైనా విప్పగలరా అని చెప్పేసి మాట్లాడుతుంటే అక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు. అదే కదా మనం చూసాం కదా 2వ వచనంలో, మరియు వాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఒక బలిష్ఠమైనటువంటి దేవదూత మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పగలవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి బిగ్గరగా కేక వేసినప్పుడు అక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది తప్ప ఎవరు మాట్లాడలేదు. మాట్లాడుతూ ఏమంటుందంటే, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పుటకైనాను చూచుటకైనాను ఎవరికి కూడా శక్తి లేదంట. తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని విప్పుటకు 7 ముద్రలు వేయబడినటువంటి ఈ గ్రంథాన్ని విప్పుటకు ఎవరికైనా శక్తి ఉందా? శక్తి ఉంటే వచ్చి ఇప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎవ్వరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు, ఆ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అర్థమవుతుందా? ఎవరు కూడా ముందుకి రావట్లే. మరి చూడండి, వినండి కాసేపు. ఎవరు కూడా ముందుకు రావట్లేదంట. ఎందుకని? భూమి మీద ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వారు ఉన్నారు కదా, ఈ బైబిల్ గ్రంథాన్ని రాసినటువంటి వారు ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా ఎవరు చెప్పండి? మోషే 5 కాండాలు రాశాడు. ఏమేమి రాశాడు చెప్పండి? ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇవన్నీ కూడా ఎవరు రాశారు? మోషే రాశాడు. మరి ఇప్పుడు మోషే వచ్చి ఆ గ్రంథాన్ని ఇప్పొచ్చు కదా. ఇక్కడ గ్రంథాన్ని రాశాడు, అక్కడ రాయబడినటువంటి గ్రంథాన్ని ఇప్పొచ్చు కదా ఆయన. ఎవరు రావట్లా. సరే, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు కదా, మరి ఆయన విప్పొచ్చు కదా. ఇంకా చాలామంది బైబిల్ గ్రంథాన్ని రాశారు కదా, ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, ఆయన ఇష్టపడినటువంటి వారు ఉన్నారు, ఆయనకి హృదయానుసారులైనటువంటి వారు ఉన్నారు, ఆయన ముఖాముఖిగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పొచ్చు కదా. ఎవరు రావటం లేదు. సరే వీళ్ళు ఎవరికి అవకాశం లేదనుకోండి, మరి అక్కడ బలిష్టమైనటువంటి దేవదూతలు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు. అర్థమవుతుందా? కెరూబులు, సెరాపులు, మిఖాయేలు, దేవదూతల్లో చాలా కేటగిరీలు ఉన్నాయి. వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు రావట్లేదు? వాళ్ళు వచ్చి ఆ గ్రంథాన్ని ఎందుకు విప్పలేకపోతున్నారు? అసలు ఆయన కుడి చేతిలో ఉండే గ్రంథాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అసలు అక్కడికి రావడానికి కూడా వాళ్ళు ఎందుకు ఇష్టపడట్లేదు, ఎందుకు రాలేకపోతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవ్వరికి శక్తి లేదంట. ఏం లేదంట చెప్పండి? ఏం లేదంట? శక్తి లేదంట. ఆ గ్రంథం దగ్గరికి రావడానికి, దాన్ని విప్పడానికి ఎవరికి కూడా శక్తి లేదు. ఎందుకని? అదేమన్నా ఇనపరాడ్లతో చుట్టబడిందా అంటే కాదు. మరి ఏమి శక్తి లేదు? ఎందుకు వారికి శక్తి లేదు? అయితే ఈ సమయంలో శక్తి ఎవరికి ఉంది, ఎవరి శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం యేసయ్య ఒక్కడు మాత్రమే శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి దీనిని బట్టి మనకి అర్థమవుతుంది. ఈ భూప్రపంచంలో యేసయ్య ఒక్కడు మాత్రమే శక్తి గల దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏ దేవుడు కూడా అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద లేడు. అసలు దేవుడు అనబడేటువంటి వారే లేరు.
దేవతలు ఉన్నాయి కానీ దేవుడు అనబడేటువంటి వారు లేరు. మనం నమ్మినటువంటి దేవుడు ఒక్కడే దేవుడు. అర్థమవుతుందా? భూలోకంలో ఉన్నటువంటి వారైనను, ఆ పరలోకంలో ఉన్నటువంటి వారైనను, భూమి క్రింద ఉన్నటువంటి వారైనను, పాతాళంలో ఉన్నటువంటి, భూమి కింద అంటే ఎవరున్నారు? భూమి క్రింద పాతాళం ఉంది. ఎవరు కూడా దీనిని విప్పడానికి శక్తి సరిపోవట్లేదు. దాన్ని చూడడానికి శక్తి సరిపోవట్లేదంట, దాన్ని విప్పడానికి కూడా శక్తి సరిపోవట్లేదు. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయినను. అయితే మనం చదివితే అక్కడ శక్తి కలిగినటువంటి వారు ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. అంటే ఆ గ్రంథాన్ని ఇప్పితే అందులో ఏముందని చెప్పేసి యోహాను చూడడానికి ఆసక్తిగా ఉన్నాడు. బలిష్ఠుడైనటువంటి దేవదూత వచ్చి ఆ గ్రంథాన్ని విప్పండి, 7 ముద్రలతో ముద్రించబడినటువంటి ఆ గ్రంథాన్ని విప్పండి అని చెప్పేసి అంటే ఎవరు విప్పలేకపోతున్నారు. విప్పితే అందులో ఏం రాయబడి ఉందని చెప్పేసి చూడడానికి ఈయన ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవరు వచ్చి ఇప్పట్లో. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడంట. ఈ గ్రంథాన్ని విప్పేవాళ్ళు ఎవ్వరు కూడా లేరని చెప్పేసి ఏడుస్తున్నటువంటి సమయంలో, యోహాను ఏడుస్తున్నటువంటి సమయంలో అందులో 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి ఏమంటాడంటే, ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి అంటున్నాడు, ఏడవ మాకు, యోహాను నువ్వు ఏడవద్దు, ఆకాశం అందైనను భూమి అందైనను భూమి క్రిందైనను ఈ గ్రంథమును విప్పడానికి ఎవరు లేరని చెప్పేసి నువ్వు ఏడుస్తున్నావు. కానీ ఈ సమయంలో నువ్వు ఏడవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ గ్రంథమును విప్పుటకు శక్తిమంతుడు ఇక్కడే మన దగ్గరే ఉన్నాడని చెప్పేసి ఆ పెద్ద చెప్తున్నట్లుగా మనం ఇక్కడ ఉంటున్నాం. ఆయనే నజరైనటువంటి యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయనే మనము ఆరాధిస్తున్నటువంటి శక్తిమంతుడు, ఆయనే మనము పూజిస్తున్నటువంటి శక్తిమంతుడు, ఆయనే మనందరి పాపాల నిమిత్తము ప్రాణం పెట్టి తిరిగి లేచి మరణాన్ని జయించినటువంటి శక్తిమంతుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనే నజరైనటువంటి యేసు. అందుకని ఆయన నామంలో ఏముందంటే శక్తి ఉంది. అంత శక్తి ఈ భూమి మీద ఎవ్వరికి, ఏ మనిషికి లేదు, ఏ దేవతలకి లేదు. ఆయన ఒక్కడు మాత్రమే శక్తిమంతుడు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఏదో అక్కడ శక్తులు ఉన్నాయి, ఇక్కడ శక్తులు ఉన్నాయని చెప్పేసి పరిగెత్తుతారు తప్ప అవన్నీ సాతాను శక్తులే తప్ప దేవుని శక్తులు ఏమాత్రం కానే కావు. దేవుని కంటే శక్తిమంతమైనవి అవి ఏమాత్రం కానే కావు. మన దేవుడు ఒక్కడే శక్తిమంతుడు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పరలోకానికి చేర్చే, పాపాలను క్షమించే, పరలోకానికి చేర్చే నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఈ సమయంలో జెఫన్యా గ్రంథం
3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం అనుగ్రహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. అర్థమవుతుందా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చెప్పండి, చెప్పాలి గట్టిగా. మన దేవుడు శక్తిమంతుడు. చెప్తారు ఈ మాట నాతో? నీ దేవుడైన యెహోవా, చెప్పాలి గట్టిగా చెప్పాలి. నీ దేవుడైన యెహోవా. అమ్మా, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి, ఎట్లా మాట్లాడతారు, ఎలా అడుగుతారు? చెప్పండి, ఎట్లా మాట్లాడతారు? ఫస్ట్ అంటే నాకు డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వని చెప్పేసి అడుగుతారు. ఇవ్వలేదనుకోండి ఏం చేస్తారు చెప్పండి? స్వరం ఎంత ఉంటే అంత తెరిచి ఇస్తావా చస్తావా అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఆ స్వరం ఏమైపోయింది చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి, మీ పక్కన వాళ్ళకి నిద్రపోయేటట్టు గట్టిగా చెప్పండి. నీ దేవుడైన యెహోవా. వెనక నుండి సౌండ్ రావట్లా. వీళ్ళకంటే మీరు పెద్దగా చెప్పాలి, ఎందుకంటే ఆ సౌండ్ ఇక్కడ రావాలంటే వీళ్ళకంటే మీరు పెద్దగా చెప్పాలి. చెప్పండి గట్టిగా ఒకసారి. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేను నమ్మిన దేవుడు శక్తిమంతుడు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మరి నమ్మినప్పుడు శక్తి లేనటువంటి వాటిని మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం? ఈ లోకంలో మనుషుల చేత తయారు చేయబడినవి, రాతి చేత, బంగారము చేత, కర్ర చేత తయారు చేయబడినవి. అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ఇంకా కాళ్ళుండి నడవు, చేతులుండి పనిచేయవు. అంటే వాటిలో ఏం లేదు చెప్పండి? శక్తి లేదు. మరి శక్తి లేనటువంటి వాటిని మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం? శక్తిమంతుడైనటువంటి దేవుని మనం పెట్టుకొని, శక్తి కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉండి కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో ఎందుకు శక్తి లేనటువంటి వారిని మనము ఆశ్రయిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అయితే వాటిలో శక్తి ఉందని చెప్పేసి కొంతమంది నమ్ముతూ ఉంటారు. అది కేవలము సాతాను యొక్క శక్తి. దేవుడు తన ప్రజలుగా కొందరిని చేసుకున్నట్లుగా, అందరిని చేసుకున్నట్లుగా నేను కూడా నాకు ప్రజలను చేసుకొని నేను వెళ్ళేటువంటి నరకాన్ని కూడా కొందరిని తీసుకొని వెళ్ళాలని చెప్పేసి సాతాను కూడా ఏం చేస్తానంటే తనకి ఇవ్వబడినటువంటి శక్తిని మంచిగా ఉపయోగించకుండా అది చెడుగా ఉపయోగిస్తే ఏం చేస్తుందంటే కొంతమందిని తన శక్తిని చూపించి తాను ఆకర్షిస్తూ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ శక్తికి ఆకర్షితులై దాన్ని వెంబడిస్తున్నారు. ఆ శక్తి దేవుని శక్తి కంటే ఎక్కువనేది ఏమాత్రం కానే కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి మనము, దానిని అనుభవిస్తున్నటువంటి మనము ఆ శక్తిలోనే, ఆయనలోనే మనం ముందు కొనసాగిపోవాలి తప్ప సాతాను యొక్క శక్తిలో మనం ఏమాత్రం ముందు కొనసాగిపోవడానికి వీల్లేదు. వాడు శక్తి ఉందని చెప్పేసి, లేకపోతే మన బలహీనతలను తొలగించేటువంటి విధంగా, మనకేదో కార్యాలు జరిగించేటువంటి విధంగా వాడు కూడా చేస్తాడు. ఎందుకంటే మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే మోషే అహరోనులు ఫరో దగ్గర కర్రని పావునుగా మార్చారు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ చేశారు. అయితే అక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? వాళ్ళు కూడా పావును చేశారు. మరి వీళ్ళకి ఉన్నటువంటి శక్తి ఎక్కడది? వీళ్ళకి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఈరోజున చాలామంది సాతాను శక్తి దేవుని శక్తి అని భ్రమపడుతున్నారు. అర్థమవుతుందా? సాతాను యొక్క శక్తిని దేవుని శక్తి అని వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. అందుకే దాన్ని నమ్ముతున్నారు, అందుకే దానిని ఆశ్రయిస్తున్నారు. అందుకే వారు చెప్పినటువంటి విధంగా అది కట్టుకోండి, ఇది కట్టుకోండి, ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి అని చెప్పేసి అంటే ఈ రోజున మనుషులు అది చేస్తూ ఉన్నారు. అసలైనటువంటి శక్తిని మాత్రం పొందుకోలేకపోతున్నారు. వాళ్ళు అప్పుడు పావం చేశారు బాగానే ఉంది కానీ తర్వాత
ఇంక వీళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క కార్యాన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళు భయంకరమైనటువంటి పేలు నలులు చేసినప్పుడు రాజు అన్నాడు, రేయ్ మీరు కూడా చేయండి అని చెప్పేసి అంటే అది మా వల్ల కాదు. ఒకటి చేశారు కానీ రెండవది వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు అన్నారు, ఏమన్నారు తెలుసా, ఇది దేవుని శక్తి. మరి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? మీరు మొదట చేశారు కదా, వాళ్ళు కర్రని పావుగా చేసినప్పుడు మీరు కూడా పావుగా చేశారు కదా, మిగతావి కూడా చేయండి అంటే వాళ్ళు ఏమంటారంటే అది దైవ శక్తి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏ శక్తి అంటే అది దైవ శక్తి. మరి మీదే శక్తి, మరి వాళ్ళదేం శక్తి? ఇప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళది అనగా మోషే అహరోనులది అది దైవ శక్తి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వీళ్ళదేం శక్తి? మరి వీళ్ళ శక్తి ఏంటిది? డెఫినెట్గా ఖచ్చితంగా వీళ్ళ శక్తి ఏంటో తెలుసా? సాతాను శక్తే. ఎందుకంటే దానికి కొంతవరకు మాత్రమే శక్తి ఉంది తప్ప దేవుని కంటే ఎక్కువ శక్తివంతమైనది ఏమాత్రం కానే కాదు. కనుక మనం దానికి సాగిలపడకూడదు, దానికి మనం నమస్కారం చేయకూడదు, దాన్ని మనం వెంబడించకూడదు, అసలు దాని ప్రాంతాలకే మనం వెళ్ళడానికి వీల్లేదు. అయితే దానికి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే, ఆ కొంచెము శక్తి కూడా ఎక్కడి నుండి వచ్చిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ప్రధాన దూతగా పరలోకంలో ఉండి దేవుని నిత్యము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉండేది. ఒక రెక్క అలా ఊపినప్పుడంట కొన్ని కోట్ల స్వరాలు వినబడాయంట. ఒక రెక్క మరలా అలా అనగానే కొన్ని స్వరాలు, కొన్ని కోట్ల స్వరాలు, కొన్ని కోట్ల వాయిద్యాలు వినబడే అంట, దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ. ఆ విధంగా అంత శక్తి దేవుడు దానికి ఇచ్చాడు. అయితే దానిని పడద్రోసేటప్పుడు దేవుడు తానికి ఇచ్చినటువంటి శక్తిని మాత్రం వెనక్కి తిరిగి తీసుకోలేదు. ఆ శక్తితోనే అది పడద్రోయబడింది. ఆ శక్తితోనే ఈ రోజున దేవుని ప్రజలను మోసం చేస్తుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావో అది నీ ఇష్టం అన్నమాట. దేవుడు నీకు ఒక శక్తి ఇచ్చాడు, లేకపోతే ఒక తలాంత్ ఇచ్చాడు, అర్థమవుతుందా? దాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావో, తీసి మట్టిలో వేస్తావో, లేకపోతే దాన్ని నీ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటావో. అందుకని ఈ రోజున అబద్ధ బోధకులు ఈ రోజున కొంతమంది ఉన్నప్పటికీ కూడా వారికి ఇచ్చేటువంటి శక్తులను దేవుడు వెనక్కి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒక రోజున తీర్పు ఉంది. దేవుడు ఇచ్చినవి మనం ఎట్లా వాడుకుంటున్నామో దేవుడికి ఒక రోజున ఏం చేస్తాడంటే ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినవి మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఒక్కడు మాత్రమే శక్తిమంతుడు అని చెప్పేసి రాయబడింది. అందుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా యోహాను అంటాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. నిజమే, ఆయనకంటే శక్తివంతులు ఈ భూమి మీద ఎవరు లేరు, పరలోకంలో కూడా ఎవరు లేరు. ఆయన ఒక్కడు మాత్రమే శక్తిమంతుడు. అందుకనే ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద అంటున్నాడు, ఈ గ్రంథమును విప్పుటకు శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు, దాన్ని చూడడానికి విప్పడానికి శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏం తెలియజేస్తుందంటే, ప్రపంచానికి ఏం తెలియజేస్తుందంటే, ఈయన ఒక్కడ మాత్రమే శక్తివంతమైన దేవుడు, ఈయన తప్ప ఈ ప్రపంచంలో మరొక దేవుడు లేడు. ఆ విషయాన్ని నీవు నేను గ్రహించాలి, గమనించాలి. కేరళ రాష్ట్రంలో మొదట శిష్యుడైనటువంటి తోమ మన భారతదేశం వచ్చినప్పుడు అక్కడ ఒక నదిలో బ్రాహ్మణులందరూ కూడా ఏం చేస్తున్నారంటే సూర్య నమస్కారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సూర్య నమస్కారం అంటే సూర్య నమస్కారం ఎట్లా చేస్తారంటే, వాళ్ళు నదిలోకి వెళ్ళి, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక చెరువు దగ్గరకు, ఒక కాలం దగ్గరకు ఎక్కడికి వెళ్ళి నీళ్లు దోసుడితో తీసుకొని ఆ నీళ్లు సూర్యుని ఎదుట ఇట్లా పోస్తూ ఉంటారనమాట. దోసుడితో నీళ్లు తీసుకొని సూర్యుని ఎదుట వాటిని అలా పోస్తూ ఉంటారు. అంటే అలా సూర్య నమస్కారం వాళ్ళు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు కూడా ఒక దేవుడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఈ లోకంలో అందరూ నమ్మేది ఏంటంటే గాలి ఒక దేవుడు, డబ్బు ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు, ఇక అన్ని దేవుళ్ళే అన్నమాట. అయితే తోమా గారు వెళ్ళి వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీరు నీళ్లు తీస్తున్నారు బాగానే ఉంది,
మీరు దోసెడుతో నీళ్లు తీసినప్పుడు అవి మరలా కలిసిపోతున్నాయి. అంతేకాదండి, ఇప్పుడు మనం నీళ్లు తీసుకున్నాం అనుకోండి, తొట్లోనో బకెట్లోనో నీళ్లు తీసుకున్నప్పుడు మరలా ఏమైపోద్ది అక్కడ చెప్పండి? మరలా నీళ్లు కలిసిపోతాయి. మనం తీసినప్పుడు గొంత ఏమైనా పడుద్దా? పడదు. ఇసుక తీస్తే గొంత పడుద్ది, కానీ నీళ్లు తీస్తే గొంత పడదు. తోమ అన్నాడంట, మీరు దోసెడుతో నీళ్లు తీస్తున్నారు, రైట్, మంచిదే, కానీ మీరు ఆరాధించేటువంటి దేవుడు శక్తిమంతుడైతే మీరు ఎక్కడైతే దోసెడుతో నీళ్లు తీస్తారో అక్కడ గుంతపడాలి అని చెప్పేసి అన్నాడంట. ఓ బల్లెవాడే, నువ్వు పిచ్చోడు లాగుండవు, అది ఎట్లా జరుగుద్ది? నీళ్లు దోసెడుతో తీస్తే మరలా మిగతా నీళ్లు కలిసిపోతాయి, కానీ అక్కడ గుంత ఎట్లా పడుద్ది? ఇదేమన్నా మట్టి అనుకున్నావా? ఇదేమన్నా ఇసుక అనుకున్నావా? లేకపోతే ఇదేమన్నా కంకర అనుకున్నావా? తీస్తే అక్కడ గుంట పడడానికి ఇది సాధ్యం కాదని చెప్పేసి అన్నాడంట. అయితే అది మరి నేను చేస్తాను, సాధ్యమవుతుంది, మరి మీరు అందరూ నమ్ముతారని చెప్పేసి అంటే నమ్ముతాం, చెయ్యి చూద్దాం అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ నీటిని దోసెడుతో తీసినప్పుడు అక్కడ నీరు కలిసిపోకుండా గుంటగా ఏర్పడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అక్కడ గుంటగా ఏర్పడిందంట. అదంతా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాడంట. ఇది ఎట్లా జరిగింది? ఏంటంటే నా దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని, నిన్ను నన్ను కలుగు చేసింది ఆయనే. ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి ఆయన సువార్త ప్రకటన చేసినప్పుడు నిజమే, యేసు ప్రభు శక్తిమంతుడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్మారండి. మొట్టమొదటిగా మన భారతదేశంలో ప్రభు నమ్మింది ఎవరో తెలుసా? బ్రాహ్మణులే. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసింది ఎవరో తెలుసా? కేరళ బ్రాహ్మణులు అనమాట. ఇండియన్ పెంతుకోస్తు అనేటువంటి వాళ్ళు కేరళ నుంచి ఇక్కడికి వచ్చి పెంతుకోస్తు సంఘాన్ని వాళ్ళు స్థాపించారనమాట. సువార్తను ప్రకటన చేసింది ఎవరో తెలుసా? బ్రాహ్మణులే. ఎందుకో తెలుసా? యేసయ్య శక్తిమంతుడు అని చెప్పేసి వాళ్ళు నమ్మారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా చాలామందిని మనము ఆలోచన చేస్తుంటే నేటికి కూడా చాలామంది పూజారులు, చాలామంది అన్యులు ఈ రోజున యేసయ్య శక్తిమంతుడు అని చెప్పేసి వాళ్ళు వారి నోట ఏం చేస్తారంటే యేసుక్రీస్తు గురించి ప్రచురపరుస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. మనం కాదు, ఈ రోజున వాళ్ళు కూడా యేసయ్య శక్తిమంతుడు అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. కారణం ఏంటంటే వారు తెలుసుకున్నారు యేసయ్య ఒక్కడే శక్తిమంతుడని. అందుకే ఆయనను వారు నమ్మడమే కాదు, ఆయనను వాళ్ళు ప్రచురపరుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు పోయినా అర్థమవుతుంది, వారికి అవమానాలు కలిగిన, బాధలు కలిగిన, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కలిగినప్పటికీ కూడా యేసయ్య నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రపంచాన్ని ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క దృశ్యాన్ని యోహాను చూశాడు, యోహానుకు చూపించాడు దేవుడు. ఎందుకంటే ఈ భూప్రపంచంలో సర్వశక్తిమంతుడు ఆయన ఒక్కడే అని చెప్పేసి మనమందరం కూడా తెలుసుకోవడానికి ప్రభు యోహానుకి దర్శనాన్ని చూపించి ఈ గ్రంథంలో రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదేవిధంగా రెండో విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. త్వరగా చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందరికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. చాలు. ఇక్కడ యేసు ప్రభుని గురించి మరొక విషయాన్ని యోహాను చూస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ పెద్దల్లో ఒకనికి యేసు ప్రభు ఎలా కనిపించాడంటే యూదా గోత్రపు సింహములాగా కనిపించాడంట. జాగ్రత్తగా వినండి. ఆ పెద్దలలో ఒకళ్ళకి 24 పెద్దల్లో ఒక పెద్ద కంట యేసు ప్రభు ఎలా కనిపించాడంటే యూదా గోత్రపు సింహము. చెప్పండి, ఎలా కనపడ్డాడంట? సింహములాగా కనబడ్డాడంట. ఎవరికి? ఆ 24 పెద్దల్లో ఒక పెద్దకి యేసు ప్రభు ఎలా కనపడ్డాడంటే సింహములాగా
కనిపించాడు. తర్వాత చూడండి, యోహాను చూసినప్పుడు మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచుండుట చూచితిని. యోహాను ఏం చూశాడంట? జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇవి అర్థం కావు, తొందరగా ఇవి అర్థం కావు. అందుకని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రభు చిత్తం అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆల్ నైట్ ప్రేయర్లో మనం చక్కగా ఈ ప్రకటన గ్రంథం గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో మనకి చాలా అవసరం. జరగబోయేటువంటి విషయాలు మనం తెలుసుకోకపోతే ప్రభు రాకడకు మనం సిద్ధపడలేము. ఎందుకంటే ఇప్పటికే ప్రభు రాకడకు అనేకమైనటువంటి సూచనలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోకపోతే ప్రభు రాకడ ఇంకా చాలా ఆలస్యం ఉందని చెప్పేసి మనం సిద్ధపడం. అందుకని మనం సిద్ధపడాలంటే ఈ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ 24 పెద్దల్లో ఒక పెద్దకి మాత్రం యేసు ప్రభు ఎలా కనబడ్డాడంటే సింహంలాగా కనబడ్డాడంట. కానీ యోహాను చూసినప్పుడు ఎట్లా కనబడ్డాడంట? గొర్రె పిల్లలా కనబడ్డాడంట. ఇదేంటి? విచిత్రంగా ఉంది కదా. అక్కడ ఉన్నటువంటి పెద్దలో ఒక పెద్ద చూసినప్పుడు, లేదా ఒక పెద్దకి యేసు ప్రభు సింహములాగా కనబడ్డాడు. కానీ యోహాను చూసినప్పుడు ఎలా కనబడ్డాడంట? గొర్రె పిల్లలాగా కనబడ్డాడంట. అంటే అక్కడ యేసు ప్రభు 2 విధాలుగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు సింహములాగా ఉన్నాడు, తర్వాత గొర్రె పిల్లలాగా ఉన్నాడు. సింహము దేనికి సాదృశ్యం? గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం? చెప్పండి. సింహం అంటే ఏంటి? క్రూర మృగం, అది కదా. సింహము క్రూర మృగం. కానీ గొర్రెపిల్ల అలాంటిది సాధువు, అది మృదువైనది, సాధువైనది అనమాట. అంటే ఎంత సాధువు అంటే కసాయివాడు దాని తల కోస్తున్నా కూడా అది తల అప్పగించి అట్లాగే ఉంటుంది తప్ప ఏం మాత్రం అటు ఇటు బెదిరిపోదంట. అర్థమవుతుందా? అలాంటిది గొర్రెపిల్ల. అయితే ఇక్కడ యేసు ప్రభు 2 విధాలుగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు అంటే సింహముగా కనబడుతున్నాడు, తర్వాత ఎలా కనబడుతున్నాడు? గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. అంటే ఏంటి ఉద్దేశం? అంటే అలా కనబడడానికి గల కారణం ఏంటి? అసలు ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇందులో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి అనేది ఈ రోజున మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం యేసు ప్రభు నిజమే సింహం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, ఆ తర్వాత గొర్రెపిల్ల అని చెప్పేసి చెప్పుకున్నాం. అసలు ఎందుకు ఇలాగా ఆయన ఇలా 2 విధాలుగా ఉండవలసి వచ్చింది, ఎందుకని అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాన్ని కూడా ఏమని పోల్చారంటే గర్జించు సింహము. జాగ్రత్తగా వినండి. సాతాన్ని కూడా ఏమని పోల్చారంటే సింహంతో పోల్చారు. ఏమని పోల్చారు? గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి రాయబడింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు సింహంలాగా ఎందుకు ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఇప్పుడు ఒక సింహాన్ని ఎదిరించాలంటే ఏది కావాలి? ఒక సింహాన్ని ఎదిరించాలంటే ఏది కావాలి చెప్పండి? గుర్రం ఎదిరించగలుగుద్దా? గాడిద ఎదిరించగలుగుద్దా? ఇంక మిగతా జంతువులు ఎదిరించగలుగుతాయా? సింహాన్ని ఎదిరించాలంటే ఏం కావాలి? సింహమే కావాలి. ఈయన యూదా గోత్రపు సింహముగా అక్కడ కనబడ్డాడు. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానికి సింహము కానీ మనకు మాత్రం ఆయన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? సాతానికి మాత్రం ఆయన సింహమే కానీ మనకు మాత్రం సింహము కాదు. మనకి సింహం అయితే మన కోసం ఆయన ప్రాణం పెట్టేవాడు ఏమాత్రం కానే కాదు. మనం పాపం చేస్తే, మనం తప్పు చేస్తే మనం చీల్చివేసేవాడే. సాతానికి ఆయన సింహము కానీ మనకు మాత్రం ఆయన గొర్రెపిల్ల. అందుకనే అక్కడ ఉన్నటువంటి వారికి సింహముగా కనబడింది. కానీ యోహానుకు మాత్రం యేసుప్రభు ఎలా కనబడ్డాడంటే గొర్రెపిల్లలాగా కనబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనము కూడా అలాగే సాతానికి మనం సింహాల్లాగా కనపడాలి. దేవుని బిడ్డలకు మనం ఎలా కనపడాలి? గొర్రెపిల్లలాగా కనపడాలి. సాతాను దగ్గర కూడా నువ్వు గొర్రెపిల్లలా కనపడ్డావు అనుకోండి, అదేం చేస్తుంది తెలుసా? నిన్ను చీల్చి వేస్తుంది. అందుకని అపవాదిని మీరు ఎదిరించాలంటే ఎదిరించే స్వభావం దేనికి ఉండదు చెప్పండి? సింహానికి ఉండదు ఎదిరించే స్వభావం. సింహము ప్రతి దాన్ని ఎదిరిస్తుంది.
దానికంటే 100 రెట్లు బలము కలిగినటువంటి ఏనుగును కూడా ఏం చేస్తుందో తెలుసా? అమాంతంగా ఎదిరిస్తుంది అది. దానికంటే 10 రెట్లు హైట్గా ఉన్నటువంటి జిరాఫీని కూడా ఏం చేస్తుందో తెలుసా? దాన్ని మెడ వంచుద్ది అన్నమాట. ప్రతి దాన్ని ఎదిరిస్తూ ఉంటుంది. యేసయ్య సింహముగా ఎందుకు ఇక్కడ కనబడ్డాడు, ఎందుకు చెప్పబడుతున్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఆయన సింహముగా ఎందుకు రాయబడ్డాడంటే, సాతానికి ఆయన సింహం. ఎందుకంటే సాతాను యొక్క తలను చెత్తగొట్టడానికి ఆయన సింహంగా మార్చబడుతున్నాడు. అదేవిధంగా నిన్ను నన్ను ప్రేమించి నీకోసం నా కోసం వధింపబడినటువంటి గొర్రె పిల్లలాగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన మీదకి వస్తున్నటువంటి సాతాను శక్తులను పారదోలడానికి, వాడి యొక్క ఆటలు ఆడకుండా కట్టి పెట్టడానికి, మన మీదకి రాకుండా వాడిని ఆపడానికి యేసయ్య సింహములాగా పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి భూలోకంలో మనము బ్రతకగలుగుతున్నాం. కానీ నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఒక గొర్రె పిల్లలాగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? ఆయన ఏదో గొర్రె పిల్లలాగా మార్చబడ్డాడు, సెలువులో 3 మేకులు బీక్కోలేకపోయాడు అని చెప్పేసి మనం ఎగతాళి చేస్తున్నాం. కానీ ఆయన కనుక సింహంలాగా కనుక వచ్చారనుకోండి, అప్పుడు 3 మేకులు బిక్కోలేడు, 7 మేకులు బిక్కోలేడు, లేకపోతే నువ్వే బిక్కోలేవో ఆయన చేతుల నుంచి అర్థం అయిపోద్ది. ఈరోజు యేసు ప్రభు అంటే చాలామందికి హేళన అయిపోయిందండి, ఎగతాళి అయిపోయింది. ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆయన మరణం నుంచి తప్పించుకోలేకపోయాడు, కొరడాలతో కొడతంటే తప్పించుకోలేకపోయాడు, దూషిస్తుంటే ఆయన దూషించలేకపోయాడు. ఆయన అంత శక్తిమంతుడైతే ఆయన కొడుతున్న వారిని కొట్టొచ్చు కదా, ఆయన తిడుతున్న వారిని తిట్టొచ్చు కదా, ఆయన సిలువేస్తుంటే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రోజున అవహేళనగా మాట్లాడేటువంటి వారు ప్రపంచంలో లేకపోలేదు. ఎందుకో తెలుసా? అవన్నీ కూడా ఆయన ఎందుకు భరించాడంటే నీ కోసం నా కోసం. ఆయన సాతాను దగ్గర సింహంలాగా మన దగ్గర ఉన్నాడంటే అసలు ఈ భూమి మీద మనం ఎవ్వరం బ్రతికి ఉండేవారిని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానికి సింహంలాగా, మనకేమో గొర్రె పిల్లలాగా. ఒక సేవకుడు కూడా అంతే, సాతానికి సింహంలాగా కనబడాలి, ప్రజలకు ఎలా కనపడాలి? గొర్రె పిల్లలాగా కనబడాలి. ఈ రోజున కనబడుతున్నారంటే కనబడట్లేదండి చాలామంది సేవకులు. విశ్వాసి కూడా ఎలా కనబడాలంటే సాతానికి సింహంలాగా కనబడాలి. తర్వాత తోటి విశ్వాసులకు ఎలా కనబడాలి? గొర్రె పిల్లలాగా కనబడాలి. కానీ ఈ గొర్రె పిల్లలాగా చర్చిలో మాత్రం, మందిరంలో మాత్రం కనపడతారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సింహాల్లాగా మారిపోయేటువంటి వారు కొంతమంది లేకపోలేదు. మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని తగ్గింపు స్వభావం కలిగి మనం ఎలా ఉండాలంటే గొర్రెపిల్ల స్వభావం మనం కలిగి ఉండాలంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఎవరెన్ని మాట్లాడినప్పటికీ కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎవరి మీద అసూయపడకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరి మీద పగబట్టకుండా మనం చాలా జాగ్రత్తగా యేసయ్య ఎలాగ మన పట్ల ఒక గొర్రెపిల్లలాగా ఉన్నాడో మనం కూడా ఇతరుల పట్ల ఎలా ఉండాలంటే ఒక గొర్రెపిల్లలాగా మనం కూడా ఉండాలని, దీన్ని బట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి యోహాను ద్వారా ఈ దర్శనాన్ని మరి ప్రభు మనకి చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎట్లా ఉంటున్నాం? సాతాను దగ్గర సింహాలాగే ఉంటున్నావా? అనగా సాతాన్ని ఎదిరించేటువంటి శక్తిమంతులుగా మనం ఉంటున్నావా? లేకపోతే సాతాను దగ్గర ఓడిపోయి, సాతాను దగ్గర గొర్రెపిల్లలాగా ఉండి ఓడిపోయి దానికి బానిసలైపోయి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అపవాదిని ఎదిరించాలి. ఎదిరించే స్వభావము సింహానికి ఉంటుంది. ఒక క్రైస్తవుడు సాతాను దగ్గర సింహములాగా ఉండాలి. కొంతమంది సాతాను శక్తులు అంటే సాతాను అంటే భయపడి పోరిపోతూ ఉంటారు. ఎవరికైనా దయ్యం పట్టిందనుకోండి, వాళ్ళ దగ్గర ఉండరు, అక్కడ నిలబడరు. వామ్మో అది మాకు కూడా పట్టుద్ది. ఎప్పుడు పట్టుద్ది? నువ్వు సింహంలాగా పోరాడకుండా ప్రార్థన చేయకుండా ఉంటే నీకు కూడా పట్టుద్ది. నువ్వు ఎప్పుడైతే సింహంలాగా ప్రార్థన చేస్తావో అది నీ దగ్గరకి రాదు. సాతాను అంటే భయం. ఆ ప్రాంతంలో కనుక, ఆ ఇంట్లో కనుక దయ్యం పట్టిందని తెలిస్తే ఆ బజార్కే మానేస్తారు, ఆ ఇంటికే వెళ్ళరు. అర్థమవుతుందా? భయం. ఎందుకు నీకు భయం? ఎందుకు భయం అంటే మనం సింహాల్లాగా సాతాను మీద పోరాటం చేసే శక్తిని మనం కోల్పోయాం. ఆ శక్తిని మనం పొందుకోలేదు. అందుకని మనం భయపడుతూ ఉంటాం. భయపడకూడదండి. అవి ఏం చేస్తాయి? ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు. అవి ఏం చేయలేవు, మనల్ని ఏం చేయలేవు. ఎప్పుడు చేస్తాయంటే మనలో దేవుని శక్తి లేకపోతే మన మీద తిరుగుబాటు చేస్తాయి. కానీ మనం దేవుని యొక్క శక్తి కలిగి ఉంటాయి. ఇవి ఏమాత్రం మనల్ని ఏమీ కూడా చేయలేవు. యేసు నామంలో గద్దిస్తే అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రభు మనకు అధికారం ఇచ్చాడు.
సాతాను మీద మనకేం చేశాడు? అధికారం ఇచ్చాడు. మీరు నా నామం పేరిట దయ్యములను చెప్పండి. ఏమన్నాడు? వెళ్ళగొట్టమన్నాడా, పారిపోమన్నాడా మనల్ని? కానీ రోజులు కొంతమంది ఏం చేస్తారంటే పారిపోతున్నారు. అవి చూసి భయపడుతున్నారు. అమ్మో ఏమవుతుందని చెప్పేసి పారిపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. భయపడకూడదు. ధైర్యంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆ శక్తుల నుంచి ఆయన విడిపించగలిగినటువంటి ఆ శక్తి మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన అక్కడ సింహంలా కనబడ్డాడు, తర్వాత గొర్రెపిల్లలా కనబడ్డాడు. కారణం ఏంటంటే సాతానికి ఆయన సింహము, మనకు మాత్రం ఆయన గొర్రెపిల్ల. ఒక విశ్వాసిగా నీవు నేను కూడా ఎలా ఉండాలంటే సాతానికి మనం సింహాల్లాగే ఉండాలి. అర్థమవుతుందా? సాతాను మనం చూసి పారిపోవాలి, భయపడాలి. అమ్మో వీళ్ళ దగ్గరికి రావాలంటే అమ్మో వీళ్ళ దగ్గర చాలా బలం ఉంది. చూశారు ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఏబు ఇంటి చుట్టూ దేవుడు కంచేశాడు. సాతాను ఏబు కుటుంబాన్ని ముట్టలేదు. కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క శక్తి ఉన్నట్లుగా కనబడుతుంది. ఏబును కానీ ఏబు కుటుంబానికి కానీ ఏబుకున్నటువంటి సమస్తాన్ని కానీ సాతాను ముట్టలేకపోయింది. కారణం ఏంటంటే దేవుడు కంచె వేశాడు. ఎలా వేశాడు కంచె చెప్పండి? ఏబు దశమ భాగం ఇచ్చాడు కాబట్టి దేవుడు కంచె వేశాడా? లేదు ఒక అరెకరం మందిరానికి పొలం ఇచ్చాడని చెప్పేసి ఏబు కంచె వేశాడా? మరి ఏం చేస్తే వేసాడు చెప్పండి? ఏం చేస్తే ఏబు ఇంటి చుట్టూ కంచె వేయబడింది? దుష్టుడు ముట్టకుండా దేవుని యొక్క కృపాక్షేమాలు ఎందుకు తోడుగా ఉన్నాయంటే ప్రతి అరుణోదయమున దేవునితో మాట్లాడేవాడంట. దేవునితో మంచి సంబంధం కలిగినటువంటి వ్యక్తి, యథార్థంగా నీతిమంతుడిగా ఏ పాపం లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు కనుక సాతాను ముట్టడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఈరోజు కూడా మనం అలా బ్రతికితే సాతానికి ఏమాత్రం మనం భయపడము. ఈరోజున సాతానికి మనం భయపడుతున్నామంటే ఏదన్నా చిన్న సమస్య రాగాలనే, ఏదన్నా చిన్న బాధ రాగాలే, ఏదన్నా చిన్న కష్టం రాగాలనే మనం సిద్ధాంతి దగ్గరికి వెళ్తున్నామంటే సాతానికి మనం భయపడుతున్నాం. ఎవరికి భయపడుతున్నాం చెప్పండి? సాతాను యొక్క ఊపిలోకి మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇరుకులైనా యేసయ్య ఉన్నాడు శక్తిమంతుడు, వాటి నుంచి విడిపిస్తారని చెప్పేసి ధైర్యంగా ఉంటే వాళ్ళ దగ్గరికి మనం ఏమాత్రం వెళ్ళం. ఈరోజు కొంతమంది అలా వెళ్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? పిరికివారిగా ఉన్నారు. యేసయ్య శక్తిమంతుడని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. యేసయ్యను సంపూర్ణంగా విశ్వసించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ప్రార్థనకు వస్తుంది అక్క వరమక్క స్కూల్ దగ్గర, పాత స్కూల్ దగ్గర. అక్కడ ఆమె ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారంట. వాళ్ళ ఇల్లు చూపించుకోవడానికి. ఆ వస్తూ అక్క వాళ్ళ ఇంటి మీదగా వెళ్తున్నాడంట. వెళ్తూ ఆ సిద్ధాంతం అంటాడంట, ఇంట్లో యేసయ్య ఉన్నాడని చెప్పాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరున్నారంట? ఈ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, ఇంక నీకు తిరిగిలేదు, నీకు ఇబ్బంది లేదని చెప్పేసి అన్నాడంట. అంటే ఆమె రాలేదు, మా ఇంట్లో ఎవరున్నారు చూడని చెప్పేసి అనలేదంట. వెళ్తానే చెప్పాడంట. అంటే దెయ్యములు కూడా ఒప్పుకుంటున్నాయి. ఏమని చెప్పాలి గట్టిగా? అవి కూడా మాట్లాడతాయి. ఇప్పుడు పౌలు గారు వస్తున్నప్పుడు, అంతకుముందు మనుషులు వచ్చినప్పుడేమో వాళ్ళ జాతకాలు చెప్పినాయి. పౌలు గారు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాయి? పుతోని దెయ్యం ఏమని మాట్లాడుతుంది? అంతకుముందు వేరే వాళ్ళు వచ్చి కానుకలు వేస్తుంటే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాయి. అరే నీకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే నీకు అది వస్తుంది ఇది వస్తుంది చెబుతూ ఉన్నారు. అక్కడ పౌలు గారికి కనపడంగానే ఏమని మాట్లాడుతున్నది? సర్వోన్నతమైన సాతానికి అన్నీ తెలుసు. అర్థమవుతుందా? ఆ సిద్ధాంతులు, ఆ శోధ చెప్పే వాళ్ళందరూ కూడా సాతానుతో నింపబడి ఉంటారనమాట. సాతాను ఆత్మ వారిలో ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సాతానికి సమస్తము కూడా తెలుసు. సాతానికి సమస్తం తెలుసు. వాడేమని మాట్లాడుతూ ఉంటాం. అదే మనం దేవుని శక్తి అని చెప్పేసి మనం నమ్ముతాం. అందుకే ఈ రోజున చాలామంది అలా మోసపోతూ ఉన్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విత్తనం వేస్తాం అదే పంట మనం కోస్తాం. జాగ్రత్త. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం అనుసరించడానికి వీల్లేదు. మనం కనుక సరైన భక్తి చేస్తే మనకన్నా శక్తిమంతులు ఎవరు లేరు. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు కనుక ఏమీ కూడా చేయలేము. ఆయన తెలియకుండా మనం వెంట్రుక ఒక్కడు కూడా రావటానికి వీల్లేదు. దేవుని చిత్తం. వెంట్రుకలు రాలుతాయంటే ఎవరి చిత్తం చెప్పండి? మాట్లాడండి గట్టిగా.
నువ్వు ఎన్ని తైలాలు రాసినా దేవుని చిత్తం ఉంటేనే వాళ్ళ అతుక్కొని ఉంటే, లేకపోతే నువ్వెన్ని రాసినా ఏమైపోతాయి. మా వాడికి హనన్నయ్యకి జ్వరం వచ్చింది, బాగలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నాన్న అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అంటే ఒకటే గొడవ చేస్తున్నాడు హాస్పిటల్కి అని. సరే అని చెప్పేసి తీసుకెళ్ళా. మాకంటే ముందు తండ్రి కూతురు ఒక బాబు పుడితే తీసుకుని వచ్చారు. మందులు అవి రాశాడు, ఎట్లా వాడాలో చెప్పాడు. తిరిగి రావాలని చెప్పేసి డాక్టర్ గారి దగ్గర నుంచి తిరిగి రావాలని అనుకుంటున్న సమయంలో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మేము లోపలికి వెళ్ళాం. ఈలోపు వాళ్ళు తిరిగి రాకుండా మళ్ళీ వెనక్కేసి వాళ్ళ నాన్న అంటాడు, అయ్యా ఈ పిల్లోడు కొద్దిగా నల్లగా ఉన్నాడు కానీ ఎర్రగా వచ్చే సబ్బు ఏమైనా ఉందా? ఏ సబ్బు అంట? ఎర్రగా వచ్చే సబ్బు ఏమైనా ఉందా? డాక్టర్ గారిని అడుగుతున్నాడు. ఆయన ఏం అర్థం కావట్లేదు, చూస్తున్నాడు డాక్టర్ గారు. వీడు పుట్టినప్పుడు తెల్లగానే ఉన్నాడు, ఇప్పుడేమో నల్లగా మారిపోయాడు. వాళ్ళ అమ్మ ఎర్రదే, వాళ్ళ అయ్య ఎర్రటోడే, ఈడేమో ఎట్లా ఉంటాడంట. కాబట్టి వీడు తెల్లగా రావాలి, ఏదైనా సబ్బు ఉందా? ఆయనకేం కమ్మగా ఎన్ని సబ్బులు కావాలంటే అన్ని సబ్బులు రాస్తాడు. ఎందుకంటే ఈ రోజున మనిషి యొక్క బలహీనతలను టార్గెట్ చేసుకొని ఈ రోజున చాలామంది అనేకమైన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. తెలుసా మీకు? అర్థమవుతుందా? మనిషి యొక్క బలహీనతను బట్టి ఈ రోజున అనేక మంది చక్కగా మంచి వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు అనమాట. సరే కానీ సబ్బులు ఎదిలే కానీ ఒక జెల్ రాస్తున్నానని చెప్పేసి 2 రకాలు రాశాడంట. తర్వాత ఆయన చెప్తాడు, ఎందుకంటే ఈ జెల్లు రాసిన తర్వాత కూడా వాడు నల్లగానే ఉంటాడు, ఎర్రగా రాడు, వచ్చి మళ్ళీ అడుగుతారని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, పిల్లలు పుట్టిన తర్వాత 9-10 నెలలు తల్లి గర్భంలో ఉంటారు కనుక వాళ్ళకి ఎండ వాళ్ళ మీద పడదు కనుక వాళ్ళు తెల్లగా ఉంటారు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి వస్తారో వాళ్ళ మీద ఎండ పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నల్లగా మార్చబడతారు. తర్వాత నిదానంగా అసలు రంగు ఏంటో బయటికి వస్తుంది. కాబట్టి ఈ సబ్బులను బట్టి లేకపోతే నేను రాసినటువంటి వాటిని బట్టి మనుషులు నల్లటోళ్ళు తెల్లగవటం, తెల్లటోళ్ళు నల్లగవటం జరగదని చెప్పేసి వాస్తవం చెప్పేశారు అనమాట. ఎందుకంటే ఈ జెల్ రాసిన తర్వాత ఇవి చాలా ఖరీదు ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి 400-500 ఉంటుంది అనమాట. ఆ రాసిన తర్వాత మళ్ళీ 4 రోజులకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు మీరు ఒక జెల్ ఇచ్చారు కదా, ఏంటి మరి మా ఓడి ఎర్రగా రాలేదు అని చెప్పేసి అడిగారు అనుకో, ఏం చెప్తాడు ఆయన? సమాధానం చెప్పలేడు కదా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనమాట, కూషు దేశస్థుడు తెలుసా? కూషు దేశస్థుడు ఎట్లా ఉంటుంది తెలుసు అంటే ఆఫ్రికా వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? మరి వాళ్ళు కూడా జెల్ రాసుకోవచ్చు కదా, మరి ఎందుకు రాసుకోవట్లేదు, ఎందుకు మార్చబట్టలేదంటే దేవుడిచ్చినది ఎవరు మార్చడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఒకవేళ మార్చాలని మనం ప్రయత్నం చేసినా అనేక రకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఆ అమ్మ అంటది, ఆ బిడ్డ తల్లి అంటది, అయ్యా ఫస్ట్లో నేను కూడా మా బొడ్డోడు తెల్లగా రావాలని చెప్పేసి ఒక సబ్బు వాడాను, కానీ వాడు ఉన్నటువంటి రంగు కంటే ఇంకా నల్లగయ్యాడు, ఆ సబ్బు వద్దయ్యా అని చెప్పి అంటుంది. అంతకుముందు నల్లగా ఉన్నాడని చెప్పేసి ఒక సబ్బు రాశారు మీరు, అది వాడాను, ఉన్నటువంటి రంగు కంటే అంట ఏమైపోయాడంట, ఇంకా నల్లగయ్యాడంట. అందుకని అలాంటి సబ్బు వద్దు, కానీ ఇంకేదన్నా ఉంటే రాయని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. ఈ అమ్మాయికి అర్థమైపోయింది, ఎన్ని రాసినా ఈ నల్లటోడు నల్లగానే ఉంటాడని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళ నాన్న మాత్రం ఊరుకోవట్లా, ఏదన్నా ఉంటే రాయి డాక్టర్ గారు అని చెప్పేసి అన్నారు. ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుక ఒక్కటి కూడా రాలదు, మన రంగు కూడా మారదు. ఎందుకంటే ఆయన సెలవు ఖచ్చితంగా కాదు. దుష్టుడు కూడా మనల్ని ముట్టాలంటే ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుడు అనుమతిస్తేనే ఏబు కుటుంబాన్ని అది అనేక రకాలుగా చేయడానికి అది ముందుకు వచ్చిందే తప్ప దేవుని అనుమతి లేకుండా సాతాను అక్కడికి రాలేదు. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా గమనించి మంచిగా మనం ఏబు వాళ్ళు బ్రతికితే ఏ దుష్టుడు మనల్ని ఏం చేయలేదు, ఏ దుష్టునికి మనం భయపడాల్సిన పని లేదు. ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా మనం బెదిరిపోయి భయపడి ఎక్కడికెక్కడికో పరిగెత్తి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏమాత్రం పాడు చేసుకో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది, ఇరుకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మన కుటుంబంలో ఎవరొకరు చనిపోతూ ఉంటారు, పంట వేస్తే నష్టం వస్తుంది,
కానీ వీటన్నిటిని బట్టి ఏదో తేడా ఉందని చెప్పేసి నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం ఎవరి చేతిలో పెట్టడానికి వీల్లేదు. అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టడానికి వీల్లేదు. నీ చేతులు ఎవరి చేతిలో పెట్టడానికి వీల్లేదు. నీవు కనుక నమ్మి విశ్వసించి నీ చేతులు దేవుని చేతిలో పెట్టగలిగితే నీ జీవితమే మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహముగా గొర్రెపిల్లలాగా ఎందుకు యేసు ప్రభు కనబడుతున్నాడంటే, సింహమేమో సాతాన్ని జయించడానికి, గొర్రెపిల్లేమో నీ కోసం నా కోసం. అదవుతుందా? అదేవిధంగా మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. చూడండి, యేసు ప్రభు గురించి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, మొదట ఆయన శక్తిమంతుడు. ఆయన తప్ప ఈ భూప్రపంచంలో ఎవ్వరు కూడా శక్తిమంతులు లేరని చెప్పేసి మనకు అర్థమవుతుంది. యోహాను చూసినటువంటి దర్శనంలో యేసయ్య ఒక్కడే శక్తిమంతుడు అని చెప్పేసి మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆ తర్వాత యేసు ప్రభు సింహముగాను, ఆ తర్వాత గొర్రె పిల్లగా కనబడుతున్నాడు. ఎందుకు అలా కనబడ్డాడంటే, సింహంగా ఎందుకు కనబడుతున్నాడంటే, అది కూడా సాతాను కూడా గద్దించు సింహంలాగా వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు సాతాను ఎదుర్కోవాలంటే ఏం కావాలి చెప్పండి? సింహమే కావాలి. కాబట్టి ఆయన సింహముగా అలా కనబడుతున్నాడు. తర్వాత నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి, మనందరిని కూడా పాపం నుండి విడిపించడానికి ఆయన గొర్రె పిల్లలాగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ తర్వాత మనము చూడండి, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుటకైనను యోగ్యుడే ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ వచనం కూడా మనం చదివితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు. చాలు, తర్వాత చదువుకుందాం. పెద్దలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే, యేసు ప్రభు ఒక్కడ మాత్రమే ఆ గ్రంథమును ఇప్పటానికి యోగ్యుడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎవరంట? యేసయ్య ఒక్కడ మాత్రమే యోగ్యుడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకి సహోదరుడిగా ఉన్నాడు. అంటే మనము పాపము నుంచి విడిపించబడాలంటే మార్గము యేసయ్య ఒక్కడ మాత్రమే, ఇంకెవ్వరి వల్ల కాదు. అంటే యేసు ప్రభు ఇక్కడ ఎలా కనబడుతున్నాడంటే విమోచకుడిగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? విమోచకుడు. చెప్పండి, ఎలా కనబడుతున్నాడు? విమోచకుడు. అంటే విమోచకుడు అంటే విడిపించేవాడు. విమోచకుడు అంటే విడిపించేవాడు. ఎందులో నుంచి విడిపించేవాడు? యేసయ్య పాపములో నుండి విడిపించేటువంటి వాడు. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే.
స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? ఇప్పుడే పాట పాడాను కదా, మెలకు వచ్చి ఉంటుంది. లేదు, ఇప్పుడైనా మెలకు వచ్చింది, లేకపోతే మెలకుగానే ఉన్నారా? మెలకుగానే ఉన్నారంట. అంజమ్మ అక్క చెప్తుంది గట్టిగా, నువ్వు ఉన్నావు లెక్క మెలకుగా. మరి పక్కన వాళ్ళు ఉన్నారా తెలుసా నీకు? పక్కన వాళ్ళు ఉన్నారా లేరా నీకు తెలుసా? సరే, మంచిది. ఇక్కడ యేసు ప్రభు ఎలా కనబడుతున్నారంటే విమోచకుడుగా కనబడుతున్నాడు. అంటే విమోచకుడు అంటే విడిపించేవాడు. ఎందులో నుంచి విడిపించేవాడు అని చెప్పేసి అంటే ప్రజలను తన పాపముల నుండి విడిపించేవాడు. అయితే పాపముల నుంచి ఎలా విడిపించాడంట? 9వ వచనం మనం చదివాం కదా ఇందాక. అక్కడ మనకు కనపడుద్ది. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ విమోచకుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే యోగ్యుడంట. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన ఒక్కడే యోగ్యుడంట, ఇంకెవరు యోగ్యులు కాదు. ఎందుకు ఆయన యోగ్యుడంటే 5వ వచనం మనం చదివితే 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అనేటువంటి మాట రాయబడింది. ఎందుకంటే చదువుకోవడానికి మన సమయం లేదు, కానీ అక్కడ ఆ గ్రంథమును విప్పుటకంట యేసయ్య అంట జయము పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యేసయ్య ఏం పొందుకున్నాడంట? జయం. అందుకని యేసయ్య కూడా అంటాడు, జయించు వాణిని నేను నా సింహాసనం మీద కూర్చోబెడతా, జయించినటువంటి వాణిని నేను జీవవృక్ష ఫలము తినేటువంటి విధంగా నేను చేస్తా, జయించినటువంటి వానికి నేను ఏం చేస్తాను? మన్నాను ఇస్తాను, జయించిన వానికి నేను జీవజల నదులు త్రాగనిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే యేసయ్య ఏ విధంగా అయితే లోకాన్ని జయించాడో మనం కూడా జయించాలి. అర్థమవుతుందా? లోకంలో మనకు అనేకమైనటువంటి శోధనల సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. అవి మనం జయించుకోవాలి, మనం పడిపోవడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? జయం అన్ని విషయాల్లో మనకి జయం కావాలి. ఏదో ఒక విషయంలో మనం జయించుకొని మిగతా విషయాల్లో మనము తప్పిపోవడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా మనకి జయించుకోవాలి. పాపాన్ని జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని మనం జయించుకుంటూ ప్రభు మార్గంలో మనం ఉన్నాడు. జయించకపోతే మనం ముందుకు కొనసాగిపోలేము. మనం ముందుకు కొనసాగిపోకుండా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనేక అడ్డుబండలు అనేకమని మనకి చూపిస్తాడు. అనేక రకాల శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మని మనకు కలుగజేసి చూపించి మనం ఆగిపోయేలాగా చేస్తాడు. అట్టివి మన మనసులో పెట్టుకొని అవి చూస్తూ మనం ఆగిపోవడానికి వీల్లేదు. క్రైస్తవుని యొక్క ప్రయాణము కొనసాగాలే తప్ప ఆగిపోవడానికి వీల్లేదు. ఎక్కడి వరకు వెళ్ళాలని మనం ప్రారంభం చేసామో అక్కడ వరకు వెళ్ళేదాకా మన ప్రయాణం కొనసాగిపోవాలి తప్ప మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదు. డబ్బు ఆపడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఒక స్త్రీ మనల్ని ఆపడానికి వీల్లేదు. ఒక పురుషుడు ఆపడానికి వీల్లేదు. అర్థమవుతుందా? బంగారం మనల్ని ఆపడానికి వీల్లేదు. మనకున్నటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఏవి మన యాత్రను ఆపడానికి వీల్లేదు. ఒకవేళ ఆపాలని ప్రయత్నం చేస్తే వాటిని మనం అవసరమైతే 10 రూపాయలు ఇచ్చి వాటిని పక్కకు తోలుకొని పక్కన విడిచిపెట్టి మనం ముందు కొనసాగిపోవాలి తప్ప వాటిని బట్టి మనం ఆగిపోవడానికి. ఈ రోజున డబ్బును బట్టి కొంతమంది ప్రయాణం చేస్తూ ఏమైపోయారు చెప్పండి? ఆగిపోయారు. డబ్బే వారికి దేవుడిలాగా. ఆ డబ్బు లేకపోతే ఇంకా మేము బ్రతకం, దేవుడు మమ్మల్ని బ్రతికించలేదని చెప్పేసి ధనాశకు లోబడి కొంతమంది ఏమైపోయారు చెప్పండి? మధ్యలో. అననయ సప్ఫీరా అనేటువంటి వాళ్ళు యాత్ర ప్రారంభం చేశారు. తర్వాత మధ్యలోనే డబ్బును బట్టి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే ధనము సమస్తమైన కీడులకు మూలం. అర్థమవుతుందా?
డబ్బును కనుక మనం మనసులో పెట్టుకుంటే, డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన మనం కలిగితే, డబ్బు కష్టపడి సంపాదించలేము, అక్రంగా మనం సంపాదించాలని చెప్పేసి ఆలోచన వస్తుంది. అక్రంగా ఎలా సంపాదించాలని చెప్పేసి అంటే ఇంకా రకరకాల మార్గాలను ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే కష్టపడి ఎంతకాలం మనం సంపాదించుకోలేం, నీతి న్యాయాలతో ఎంతకాలం సంపాదించగలుగుతామని చెప్పేసి డబ్బు సంపాదన కొరకు కొంతమంది వారి శరీరాలను అమ్ముకోవడం, లేకపోతే అబద్ధాలు ఆడడం, లేకపోతే అక్రంగా చేయడం, లేకపోతే అనేకమైన పాపాలు చేయడం, రకరకాల పరిస్థితులు చేస్తారు. అలాంటి పరిస్థితులు వీళ్ళు బతికి చేస్తారండి? బతికి చేస్తారా? బతికి చేయరు. అందుకనే డబ్బు మన ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం అడ్డుకోవడానికి వీల్లేదు. వస్త్రాలు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఇళ్ళు లేకపోయినా, స్థలాలు లేకపోయినా, ఒక మంచి భవిష్యత్తు మనకు లేకపోయినా దాన్ని పక్కన పెట్టి దరిద్రుడైనటువంటి లాజర్ ఏ విధంగా అయితే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూశాడో అలాంటి బ్రతికిన మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ శరీరం ఒక రోజున మట్టిలోకి వెళ్ళిపోతుంది కదండి. ఈ రోజున చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి స్థలాల దగ్గర గొడవను బట్టి, పొలాల దగ్గర గొడవను బట్టి, ఇళ్ళు పంచుకునే విషయంలో, బంగారం పంచుకునే విషయంలో, డబ్బులు పంచుకునే విషయంలో, ఆస్తులు పంచుకునేటువంటి విషయంలో ఈ రోజున ఎంతమంది వాటి మీద మనసుంచి వారి యొక్క ఆత్మీయ జీవితాలు పోగొట్టుకుంటున్నారో మీకు చాలా తెలుసు. ఎంతమంది వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో మనం చాలా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మంచిగా పాటలు పాడారు, ఒక మంచిగా ప్రార్థన చేశారు, మంచిగా పరిచర్య చేశారు, మంచిగా దేవుని సన్నిధిలో కొనసాగిపోయారు. ఈ ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, డబ్బులను బట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయినట్లుగా మనం కొందరిని చూస్తూ ఉంటాం. కొందరేమో శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఒక స్త్రీ ఎదురొచ్చినప్పుడు ఆ స్త్రీ దగ్గర ఆగిపోయారు, సంసోన్ లాగా ఆగిపోయారు. కొంతమంది పురుషుడి దగ్గర ఆగిపోయారు. కొంతమంది ఎక్కడ ఆగిపోయారు చెప్పండి? రకరకాలుగా త్రాగుడి దగ్గర కొంతమంది ఆగిపోయారు అనమాట. ఒకప్పుడు దాన్ని విడిచిపెట్టారు, మరలా అది ఎదురవగానే దాని దగ్గర ఆగిపోయారు. ఆగిపోయి పరలోక రాజ్యానికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయామంటే, ఇదిగో ఈ లోక సంబంధమైనవి నన్ను ఆపేసింది, డబ్బు నన్ను ఆపేసింది, ఈ బంగారం నన్ను ఆపేసింది, ఇదిగో ఇళ్ళు, ఈ స్థలాలు, పొలాలు నన్ను ఆపేసినాయి, ఇదిగో ఈ అక్రమ సంబంధాలు నన్ను ఆపేసినాయి, ఈ శరీర కోరికలు నన్ను ఆపేసినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. మరి బయటికి రామంటే రాలేకపోతున్నాను. మనం ఒక ఆయన ప్రార్థన చేయండి, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే అని అంటాడు, మీరేం నన్ను మార్చాలి. ఎవరు మార్చాలంట? మీరే నన్ను మార్చాలని చెప్పేసి అన్నాడు. ఆయన మారడంట, కానీ మేము మార్చాలంట. అప్పటికి బాగా ఫుల్గా తాగి ఉన్నారనమాట. తాగి వచ్చి మీరే నన్ను మార్చాలి, మీరే నన్ను మార్చాలి. ఏం మారుతాం మేము అంటే? అట్ట మార్చేవాళ్ళం అయితే అసలు మొత్తాన్ని మా ఊరు మొత్తం మార్చిపోయామా? మొత్తాన్ని ఒక దెబ్బకు మార్చిపోయామా? ముందు నీ దగ్గర ప్రారంభం చేయబడి, మేం కాదు మార్చాల్సిందే. నేను మారాలని చెప్పేసి నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు ఇలాంటి జీవితం, ఎందుకు అలా అని చెప్పేసి నీకు నువ్వు తెలుసుకొని నేను మంచి బ్రతకాలి, ఒక మంచి తండ్రిగా ఉండాలి, ఒక మంచి భర్తగా ఉండాలి, ఒక మంచి తల్లిగా ఉండాలి, ఒక మంచి భార్యగా ఉండాలి, ఒక మంచి విశ్వాసిగా ఉండాలని చెప్పేసి నీకు నువ్వు మార్చుకోవాలి, మార్పు తెచ్చుకోవాలి తప్ప మేమేం చేయగలుగుతాం? కాకపోతే నీ కోసం ప్రార్థన చేయగలుగుతాం మారాలని చెప్పేసి. ఆ భయంకరమైన త్రాగు నుంచి ఇది నాకు అవసరం లేదు, ఇది నా జీవితాన్ని పాడు చేస్తుందని చెప్పేసి నువ్వు మారాలి. కానీ నువ్వే నన్ను మార్చాలంటే మరి నేను చెప్పింది నువ్వు వింటావా? వింటా. త్రాగుడు మానుకో, అది ఒక్కటి చెప్పు మాకు. మరి ఎట్లా మార్చబడతావు? నేను చెప్పింది వింటావా? వింటాను, చెప్పు, ఏం చేయమంటావు? ఆ త్రాగుడు మానుకో. అది సాధ్యం కావట్లేదు, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను. నువ్వు ఏదైనా చెప్పు చేస్తా, కానీ అది మాత్రం నేను అసలు నువ్వు చేయాల్సింది అదే. ఏం చేసినా ఉపయోగం ఏముంది? కొంతమంది ఎక్కడికి వెళ్ళి పసరు తాగుతారు, కొంతమంది ఇంకేదో కట్టించుకుంటారంట. కానీ ఎన్ని పసరులు తాగినా, ఏది కట్టించుకున్నా, ఏది చేసినా ఈ రోజున ఒట్టిదే ఎన్ని వ్యాపారాలు చేసుకోవటమే తప్ప, వ్యాపారాలు చేసుకుంటే తప్ప అట్లా మారిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అలా మారితే వాళ్ళు అంటారు, మేము కనుక ఇవన్నీ మానేస్తే గవర్నమెంట్ లాస్ అయింది. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఏమైందంట, నష్టపోద్ది. మీకు రావాల్సిన పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నావు? మేము దాగబట్టే. అంటే నువ్వు 100 రూపాయలు తాగితే పథకాలు మాకు వస్తున్నాయా? నేను ఒకనే కాదు, చాలామంది. నిజంగా నిమ్మకాయ మార్కెట్లో ఒక ఆయన అట్లాగే మాట్లాడాడు. ఈ రోజున పథకాలు మీ అందరికి అందుతున్నాయి అంటే ఆ డబ్బులు యాడే తెలుసా ప్రభుత్వానికి? యాడే, నువ్వు ఇస్తున్నావా? అవును, నేనే ప్రతిరోజు సాయంత్రం నేనే ఇస్తున్నాను. యాడిస్తున్నావయ్యా? ఏడుతున్నానంటే అంటే ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, నువ్వు తాగి
నీ డబ్బులు పాడు చేసుకోకుండా ఆ రిక్షా బండిని ఆయన ఆ నిమ్మకాయ టిక్కిలు రిక్షా బండి మీద వేసి తోలుతూ ఉంటాడు. ఆ రిక్షా బండిని బాగు చేసుకోవద్దుగా అని చెప్పి అన్నారు అక్కడ వాళ్ళు. ఇక దానికి ఈయన చరిత్ర అంతా చెబుతున్నాడు అనమాట. ప్రభుత్వం నా ద్వారా నిలబడింది, నేను ప్రభుత్వం నిలబెట్టాను, ప్రభుత్వ పథకాలని నా ద్వారా అవుతున్నాయని చెప్పేసి ఈయన రైట్ బాగానే ఉంది. కానీ మరి నీ ఆరోగ్యం సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, నీ బిడ్డల సంగతి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి? అంటే తెలివిగా తప్పించుకోవడానికి ఈ రకంగా ఈ రోజున మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. జయించుకోలేకపోతున్నారు వీళ్ళే. నేను బయటికి రాలేకపోతున్నాను. నువ్వు రావాలనుకుంటే రాగలవు. నేను రాలేను అని చెప్పేసి అంటే నువ్వు రాలేవు, ఎప్పటికీ రాలేవు. ఒకసారంట మా జాగ్రత్త వినండి. ఒక కప్ప అంట, ముగిస్తున్నాను, బురదలో కూరుకొని పోయిందంట కప్ప. బురదలో కూరుకొని పోయినప్పుడు తోటి కప్పలు వచ్చి రా బయటికి రా అని చెప్పేసి లాగుతున్నాయంట. రావట్లేదంట. ఎన్నో సలహాలు చెప్తున్నాయంట. ఒక కాలు కిందకని ఒక కాలు పైకి లేపు అని చెప్పేసి సలహా ఇస్తున్నాయంట. అది ఒక కాలు కిందకంటే ఇంకో కాలు లోపల పోతుంది. అన్ని ఆ స్నేహితులు వచ్చి బాగా చక్కగా అన్ని మాటలు చెప్తున్నాయంట. నువ్వు ఇట్లా అయితే బైక్ రాగలుగుతావు, ఇట్లయితే నువ్వు ఆ ఊబిలోంచి బయటకు వస్తావు అని చెప్పేసి సలహాలు ఇస్తుంటే ఎన్ని సలహాలు ఇచ్చినా ఈ లాగినా కూడా రాలేదంట. అరే ఇటు కాదు, కానీ ఇది బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం, అప్పుడే బయటకు వచ్చింది. మనం ఎన్ని సలహాలు ఇచ్చినా ఎంత లాగినా ఇది రాదు. కానీ దీనికి ఒక సలహా ఉంది, అది కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఇది దానంతట అది బయటకు వచ్చింది అని చెప్పేసి కప్పలన్నీ కూడా ఆలోచన చేశాంట. ఇది కథలండి, జస్ట్ ఊరికి అర్థం అవ్వడానికి మీకు చెప్తున్నాను. అరే లారీ ఒకటి మాట్లాడుకొని దేశరా అని చెప్పేసి అన్నారంట. లారీ ఒకటి మాట్లాడుకొని తీసుకొస్తున్న సమయంలో అంట, వామ్మో నా మీదకి లారీ రాబోతుందని చెప్పేసి అంటే ఒక్క అమాంతనంగా అంటే అందులో దూకిందంట బయటికి. ఎప్పుడు దూకింది చెప్పండి? ఎప్పుడు దూకింది? ఎప్పుడైతే ఆ టైర్ నా మీదకి వచ్చి తొక్కిద్దని చెప్పేసి భయపడిందో అప్పుడు అమాంతంగా బయటకు వచ్చిందంట. అప్పుడు దాకా ఎన్ని కప్పలు లాగినా రాలేదంటే, ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా. ఎస్, ఈ రోజున కొంతమంది అన్ని అవయవాలు పాడైపోయిన తర్వాత నువ్వు చస్తావనంగానే అప్పుడు మానేసి అప్పుడు వస్తారు. ఆ కొంతమంది అసలు అప్పుడు కూడా రావు. ఆ సత్యం ఏమైంది? ఇవాళ చస్తే రేపు ఒకటి, ఇలాంటికి రెండు, ఎప్పుడైనా చావాల్సిందేగా, ఎట్టా కూడా చత్తాలని చెప్పేసి కొంతమంది అట్లా. కొంతమందికి భయం, అసలు భయం ఉండదు. కొంతమందికి అయితే భయం, దాని ద్వారా ఒక నష్టం రాగానే అమ్మో దీని ద్వారా ఒక నష్టం వచ్చిందని చెప్పేసి భయపడి కొంతమంది మార్పు చెందుతారు. కానీ కొంతమంది అయితే అసలు భయపడలేదు. కానీ అలాంటి వారు రేపు దిన నరకంలో భయంకరంగా ఏడవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సలహాలు ఇస్తున్నాం, సూచనలు ఇస్తున్నాం, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి ఎన్నో రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా నేను జయించుకోలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నానంటే అది నీ లోపమే. ఇది వద్దు అని చెప్పేసి నువ్వు మానుకోగలుగు ఆ శక్తి మనకు ఉందండి. ఇప్పుడు ఇది నాకు వద్దు అని చెప్పేసి అంటే మనం పత్తి ఉండగలుగుతాం లేదా చెప్పండి? ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఇది నాకు వద్దు, ఇది నేను తిన్నాను, ఇది నేను తాగనని చెప్పేసి మనం కనుక గట్టి పట్టుబడితే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. అది మనకు సాధ్యమే. కానీ మనం చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, ఆగలేకపోతున్నాం. పత్తి ఉందామని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అది కనబడినప్పుడు, లేకపోతే నోరు సప్పగా ఉందని చెప్పేసి, లేకపోతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తాం, నష్టపోతావు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా చిన్నతనంలో వివాహం కాకముందుపు నాకు కామెర్లు అయితే నేనేం కాల్పించుకోలేదు. డాక్టర్ గారు మందులు వాడాడు, ఆచార్యుల బాబు గారు మందులు వాడారు, తగ్గిపోయింది. ఆయన అన్నాడు కొంతకాలం పత్తి ఉంటే ఇంకా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పేసి అన్నాడు. అప్పటి వరకు నాకు సప్పిడి మెతుకులు లేకపోతే మరమరాలు ఇలాంటి ఇంకా ఉప్పు కారం లేకుండా తినాలి. ఆ కామెరలు తగ్గాలంటే ఖచ్చితంగా పత్తి ఉండాలి. చివరి స్టేజ్కి వచ్చేసింది, తగ్గిపోయింది ఆల్మోస్ట్. ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు కూడా ఆపేశాడు. ఇంకా అవసరం లేదు, ఇంకా ఒక 4 రోజులు ఓపిక పట్టుకుంటే ఇంక పూర్తిగా తగ్గిపోతే తర్వాత నువ్వు ఏది కావాలంటే అది తినవచ్చు అని చెప్పేసి చెప్పాడు. సరే బాగానే ఉంది. అప్పటి వరకు ఒట్టి అన్నవే తింటున్నా, మరమరాలే తింటున్నా, సప్పిడి మెతికలే, మజ్జిగే, ఉప్పు కారం తగలటానికి వీల్లేదు. సరే ఒక రోజున మా అమ్మగారు పండు మిరకాయ పచ్చడి బాగా నూరి బ్రహ్మాండంగా తాలింపేసి పెట్టింది. అక్కడ
గుమ్మగుమ్మలాడుతూ ఉంది, మంచి వాసన వస్తుంది, ఎవరు లేరు. ఏం చేయాలా? దాదాపు 10 రోజులు 15 రోజుల నుంచి నోరంతా కూడా సప్పిడి మెతికిలే. ఏం చేద్దాం? డాక్టర్ గారు తగ్గిపోయిందిలే, ఇంక పర్వాలేదు అన్నాడు కదా, ఏమైందిలే అని చెప్పేసి ఆ పండు మిరకాయ పచ్చడి వేసుకొని బరీగా తిన్నా. సాయంత్రానికి మరలా కళ్ళు రంగు మారిపోయినాయి. ఏంటని చెప్పేసి ఆలోచన చేస్తే తర్వాత డాక్టర్ గారిని పిలిస్తే ఆయన చూసి, అమ్మ మరలా తిరగబెట్టింది అన్నాడు. ఏమని అంట? మరలా తిరగబెట్టింది. అయ్యా 4 రోజులు ఆగమన్నాను కదా, ఈ 4 రోజులు ఆగలేకపోయావా? తర్వాత తినేవాడివి కదా, ఎంత కావాలంటే అంత. ఇప్పుడు తిరగబెట్టింది. అంతకుముందు అయితే నీకు ట్యాబ్లెట్లు ఇచ్చాను, ఇప్పుడైతే నేను బొడ్డు చుట్టూరు ఏం చేయాలో తెలుసా నీకు? ఇంజక్షన్లు చేయాలి. అప్పుడైతే ట్యాబ్లెట్లకి తగ్గిపోయింది, కానీ ఇప్పుడు నేను ఇంజక్షన్లు చేయాలని చెప్పేసి అంటే, అబ్బా ఎందుకు తిన్నారా నాయన, ఆ 4 రోజులు ఆగినట్టయితే ఎంత బాగుండేదో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రేపు నరకానికి వెళ్ళిన తర్వాత నేను కూడా భక్తి చేశాను, అబ్బాబ్బా ఆ ఒక్కసారి తాకుండా ఉన్నట్టయితే, ఆ ఒక్కసారి పాపం చేయకుండా ఉన్నట్టయితే, ఆ ఒక్కసారి అబద్ధాలు ఆడకుండా ఉన్నట్టయితే, ఒక్కసారి చేయకుండా ఉన్నట్టయితే నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాను కదని చెప్పేసి అక్కడ బాధపడతాం. అక్కడ బాధపడితే ఉపయోగం ఏమీ కూడా లేదు. అందుకని ఈ రోజున యేసయ్య జయించినట్లుగా మనం కూడా మన ఎదుట పాపం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? జయించాలి. ఏదో పాపం చేయడానికి అవకాశం లేదు కాబట్టి పాపం చేయట్లేదు అని చెప్పేసి అంటే అందులో విశేషమే లేదు. పాపం చేయడానికి అవకాశం ఉన్నా ఏసేపులాగా మనం ఏం చేయాలి తెలుసా? జయించాలి. ఎందుకంటే అది మనకు ఒక పరీక్ష అన్నమాట. అర్థమవుతుందా? మనం నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటాం, దారిని వెళ్తాం, ఒక 10 రూపాయలు దొరుకుతాయి, అప్పుడు అనుకుంటాం ఎవరు చూడలేదులే, జయించలేం, 10 రూపాయలకి ఎవరికన్నట్లు ఎవరో వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి మనం అనుకోం. ఆ చిన్నవే మనం జయించలేమండి. అర్థమవుతుందా? ఆ చిన్నవే మనం జయించలేము, పెద్ద ఎలా జయించాలి? అందుకనే యేసయ్య లోకాన్ని జయించినట్లుగానే బిడ్డలైన మనం కూడా జయించాలి. జయిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, లేకపోతే మనం ఏమాత్రం కూడా వెళ్ళలేము. ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ ముద్రలు విప్పడానికి, 7 ముద్రలు విప్పడానికి ఆయన యోగ్యుడు. ఏంటి ఆయన యొక్క యోగ్యత అంటే ఆయన జయించాడు, ఆయన జయం పొందాడు. ఆయన జయం పొందాడు కాబట్టి ఆయన ఒక్క మాత్రమే యోగ్యుడు ఆ ముద్రలు విప్పడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెద్ద చెప్తున్నాడు. నిజమే, ఆయన వచ్చి ఆ ముద్రలను విప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జయించాడు, లోకాన్ని జయించి మనం కూడా జయించాలని నీకోసం నా కోసం ఏం చేశాడంటే రక్తం కార్చాడు. విమోచకుడు, విమోచన కలుగు చేశాడు అనమాట. అంటే ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మొట్టమొదట నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఎవరి రక్తం? విమోచకుడు ఏం చేశాడో తెలుసా? తన రక్తం ఇచ్చి మనలను విమోచించాడు. ఎలా విమోచించాడు చెప్పండి? మామూలుగా అయితే లేవ్యకాండంలో అంతకుముందు ఎవరైనా సరే బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు విడిపించబడాలంటే వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ సహోదరులు ఎవరైనా సరే వెలిచి వారిని విమోచించవచ్చు, విడుదల చేయవచ్చు. ఈ రోజున యేసయ్య కూడా మనకి ఒక సహోదరుడిగా, ఒక స్నేహితుడిలాగా ఏం చేశారంటే, మనంతటా మనం పాపం నుంచి బయటికి రాలేము. ఆయన ఏం చేశారంటే తన రక్తం ఇచ్చి మనలను విమోచించాడు. అంత గొప్ప త్యాగం భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరు చేయలేదు, కానీ ఆయన ఒక్కడ మాత్రమే చేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఏంటి ఆ విలువ? యేసయ్య రక్తం. యేసయ్య రక్తాన్ని ఒక విలువగా పెట్టి మనల్ని ఏం చేశాడో తెలుసా? విలువైన వారిగా కొన్నాడు. కనుక యేసయ్య రక్తంలో కడగబడిన నీవు నేను మరలా పాపులుగా మార్చబడడానికి వీల్లేదు. యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనము మరలా లోక సంబంధమైనటువంటి మనుషుల వలె ప్రవర్తించడానికి వీల్లేదు. యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనము మరలా లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె జీవించడానికి వీల్లేదు. యేసయ్య రక్తంలో కడగబడిన మనము యేసయ్య వలె లోకాన్ని జయిస్తూ మనము ముందు కొనసాగిపోవాలి. ఆయన ఎంత శక్తిమంతుడో ఆ శక్తిని మనం పొందుకొని, ఆయన ఏ విధంగా అయితే సాతానికి సింహంలాగా మనకు గొర్రెపిల్లలాగా ఉన్నాడు, మనం కూడా సాతానికి సింహంలాగా ఎలా ఉండాలి? లోకంలో ఉన్నటువంటి ప్రజలకు మనం గొర్రెపిల్లలాగా ఉండాలి. అదేవిధంగా ఆయన జయించినట్లుగా మనం కూడా జయించాలి. ఆయన విమోచకుడు, మన విమోచకుడు. ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నా దోషములన్నింటిని కూడా ఆయన తుడిచివేసి, కడిగివేసి ఇంత గొప్ప త్యాగం చేసినప్పుడు
ఆయన రక్తంలో మనల్ని కొన్నప్పుడు, రక్తం ఇచ్చి మనల్ని విడిపించినప్పుడు యేసు యొక్క రక్తం మనం త్రాగుతూ, ఆయన శరీరం మనం తింటూ, ఆయన నిత్యము మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ త్యాగం ఎవ్వరూ చేయలేదు, ఆయన ఒక్కడు మాత్రమే చేశాడు. ఆయన ఏం చేశారంట, రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను ఒక రాజ్యముగా ఏర్పాటు చేశారంట. మనందరినీ యాజకులుగా ఆయన చేశారంట. ఎంత గొప్ప ధన్యత అండి మనకి, ఎంత గొప్ప ధన్యులు మనం. అందుకనే ఇక మీదట పాపం చేయకుండా, ఇక మీదట శక్తి లేనటువంటి వాటి వైపు మనం పరిగెత్తకుండా, శక్తి లేనటువంటి వాటికి మనం నమస్కరించకుండా, వాటిని బట్టి మన జీవితాలను పాడు చేసుకోకుండా శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలోనే మనం నమ్మకంగా ముందుకు కొనసాగిపోదాం. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనం దేవునికి వ్యతిరేకమైన దిశలో నడిచాం, ఒకప్పుడు తెలియనప్పుడు రకరకాలుగా ఆయన బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత, నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనం ఆయన బాధ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు, ఆయన ఏడిపించడం ఏమాత్రం మంచిది కాదు, ఆయనను మరలా సిలువ వేయడం మంచిది కాదు. నా దోషాలు ఆయన ఏం చేశాడంట, లెక్కింపలేనే నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది, లెక్కింపలేనే నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది, నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది, నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి, అదేవిధంగా ఈ ముద్ర విప్పినటువంటి గొర్రె పిల్లను ఇద్దరినంట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఘనపరిచారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు కూడా దేవుడే. అర్థమవుతుందా? సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రిని, అదేవిధంగా ముద్రలు విప్పినటువంటి యేసుక్రీస్తును ఇద్దరిని కూడా కలిపి అక్కడ ఏం చేశారంటే, వాళ్ళందరూ కూడా ఘనపరిచారంట, స్తోత్రం చెల్లించారంట, కొనియాడారంట. ఆ కింద వచనాల్లో రాయబడి ఉంటుంది. అంటే యేసు ప్రభు ఈ రోజున చాలామంది ఒక ప్రవక్తని, యేసు ప్రభు అలా ఇలా చెప్పుకుంటున్నారు, కానీ యేసు ప్రభు దేవుడు. ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు కదా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు అర్థమవుతుంది. సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రిని, అదేవిధంగా ముద్రలు విప్పినటువంటి యేసయ్యని ఇద్దరిని కూడా కలిపి ఏం చేస్తున్నారంటే ఘనపరుస్తున్నారు. అంటే యేసు ప్రభు కూడా దేవుడే, యేసు ప్రభు కూడా దేవుడు అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. అందుకంటే మనము ప్రార్థన ముగించేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి, చెప్పండి, ప్రార్థన ముగించేటప్పుడు ఏం చేస్తాం? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అంటే యేసయ్య ద్వారా ఈ ప్రార్థన తండ్రికి చేర్చబడాలి. యేసయ్య లేకుండా ప్రార్థన అక్కడికి వెళ్ళదు. అర్థమవుతుందా? యేసయ్య లేకుండా ప్రార్థన అక్కడికి వెళ్ళదు. అందుకని ఆయన నేనే మార్గం, ఆయన దేవుడు,
అర్థమవుతుంది. రకరకాలుగా యూట్యూబ్లో ఈరోజు ఫేస్బుక్లో యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు ఆయన ఒక ప్రవక్త, లేకపోతే ఆయన ఒక అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ యేసయ్య దేవుడైతే ఎందుకు కొడతంటే మెలకొంటాడు, ఆయన దేవుడైతే ఎందుకు మేకులు బిక్కోలేప్పుడు, ఆయన దేవుడైతే ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ఇది అని చెప్పేసి రకరకాల మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను కదా. ఆయన సింహం, ఆ సింహ రూపాన్ని అక్కడ చూపించాడు అనుకోండి, మన పాపములకు విమోచన లేదు. అందుకని ఆయన అక్కడ ఎలా ఉన్నాడంటే గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ఆయన సింహమే, ఆయన రోషం గల దేవుడే, శక్తిమంతులు అయినటువంటి దేవుడే. ఎక్కడ? సాతాను దగ్గర. వాడి ఆటలు ఆడకుండా ఆయన సింహంలాగా సాతానుతో పోరాడతాడు అనమాట. అది మన దగ్గర చూపించట్లేదు. ఆయన గొర్రె పిల్లలాగా మన దగ్గర తన్ను తాను తగ్గించుకొని మనల్ని విమోచించడానికి తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఈ రోజున మనకి పాపము నుండి విడుదల. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. కనుక ఈ రోజున యేసు రక్తంతో కడగబడి మనము ఇక మీదట ఏ పాపం చేయకుండా ఒక మంచి తీర్మానం చేసుకొని పరిశుద్ధత కలిగి యేసయ్య ఉన్నటువంటి పరలోక రాజ్యంలో చేర్చబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమాలకి మనం వెళదాం. అందరు కూడా లేచి నిలబడండి, త్వరగా అందరు కూడా లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని ఒక తీర్మానం చేసుకొని మనం ముగించుకుందాం. చిన్న తీర్మానం చేసుకొని మనం ముగించుకుందాం. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా? నువ్వేదో ఒక కోణంలో చూసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోదు. రెండు వైపులు చూడాలి. నాణ్యం నాకు ఏ విధంగా అయితే రెండు వైపులా ఉంటుందో, రెండు వైపులు ఉన్నప్పుడు అది చెల్లుతుంది. ఒకవైపు చూడడం కాదు, రెండు వైపులు మనం చూడాలి. యేసయ్యలో రెండు లక్షణాలు ఉన్నాయి. సాతాన్ని ఎదిరించడానికి ఆయన సింహంలాగా ఉన్నాడు. నా పాపములను విమోచించడానికి ఆయన గొర్రెపిల్లలాగా ఉన్నాడు. ఆయన తగ్గింపును బట్టి నువ్వు ఆయన దేవుడు కాదంటే ఎట్లాగా? ఆయన గొర్రె పిల్లలాగా ఉన్నాడని చెప్పేసి ఆయన దేవుడు కాదంటే ఎట్లాగా? ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి తనను తాను తగ్గించుకొని లోకానికి వస్తే ఆయన శాతగాని వాడంటే ఎట్లాగా? ఆయన సింహంలాగా నీ వైపు తిరిగాడంటే నువ్వు బ్రతకగలుగుతావా? నువ్వు జీవించగలుగుతావా? నువ్వు తట్టుకోగలుగుతావా? సింహంలాగా సహోదరి సహోదరా, ఆలోచన చేయి. నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఆయన ఒక గొర్రె పిల్లలాగా వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించాడు కనుక నీవు నేను నరకం పోవడానికి ఇష్టం లేదు కనుక నీ యందు నా యందు జాలి పడ్డాడు కనుక నీ యందు నా యందు తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు కనుక తను తాను తగ్గించుకొని గొర్రె పిల్లలాగా వచ్చాడు. నీవు దానిని ఆసరా తెచ్చుకొని ఆయన శక్తి లేదు, ఆయనలో బలం లేదు, ఆయన దేవుడు కాదని చెప్పేసి నువ్వు మాట్లాడడానికి వీలు. ఆఫ్టర్ ఆల్ సాతాను యొక్క శక్తిని నువ్వు పొందుకొని అదే దేవుడు నువ్వు భ్రమపడుతున్నావు. జాగ్రత్త. రేపటి దినానా నువ్వు నరకానికి వెళ్ళకుండా నువ్వు నమ్ముకున్నటువంటి సాతాను నిన్ను తప్పించలేదు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవతలు నిన్ను తప్పించలేవు, నిన్ను విడిపించలేవు. నరకానికి వెళ్ళకుండా నిన్ను అడ్డుకోలేవు. ఎందుకంటే వాటికి అంత శక్తి లేవు. ఆ శక్తి లేదు. ఆకాశం అందు గాని భూమి మీద గాని భూమి కింద అయినా యేసయ్య ఒక్కడే శక్తిమంతుడు. అలాంటి శక్తి గల వారు ఎవ్వరు కూడా లేరు. ఈ రోజుకైనా నువ్వు గ్రహించి నీ మనోనేత్రాలు తెలుసుకొని ఇప్పటికైనా యేసు ప్రభు నిజమైన దేవుడు, శక్తిమంతుడు, ఆయన ఒక్కడే దేవుడు అని నువ్వు తెలుసుకొని కనుక నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించగలిగితే ఆ భయంకరమైన నరకాన్ని తప్పించుకుంటావు. నిన్ను ప్రేమించి నీ మంచి జీవితాన్ని ఆయన నరకాన్ని పోకుండా తప్పిస్తాడు. ఈ రోజైనా నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా? ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకోగలుగుతావా? ఇప్పుడైనా నువ్వు ప్రభు దగ్గరికి రాగలుగుతావా? నేను బలహీనుని, ప్రభువును ఒకడే బలవంతుడు అని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావా? నిజమేనయ్యా, ప్రపంచానికి నువ్వే దేవుడువయ్యా అని చెప్పేసి నోరారా ఒప్పుకోగలుగుతావు? ఒప్పుకుంటే
అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరమ పొందుతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ సమయంలో నీ పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం మానివేసి, ఆ చెడు ఆలోచనలు మానివేసి, చెడు తలంపులు మానివేసి ఈ రోజున నీవు యేసయ్య గురించి విన్నావు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సాతానికి సింహం. ఇంకో విషయం నీకు తెలుసా? ఆయన అంటే లెక్కలేనటువంటి తనంతో ఉన్నటువంటి వారిని ఇప్పుడు ఆయన సింహంలాగా రాబోతా ఉన్నాడు చీల్చివేయడానికి. ఇప్పటివరకు ఆయన గొర్రె పిల్లలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి, మాట్లాడుతున్నటువంటి వారికి ఇప్పుడు సింహంలాగా రాబోతున్నాడు ఆయన. జాగ్రత్త, నువ్వు తట్టుకోలేవు, ఇంకా నువ్వు పారిపోలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. ఇప్పటివరకు ప్రేమ చూపిస్తే, ఇప్పటివరకు తగ్గించుకుంటే, ఇప్పటివరకు గొర్రె పిల్ల స్వభావం కలిగి ఉంటే, నిష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు, నిష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నిష్టానుసారంగా నీవు తలంచుకుంటున్నావు, నిష్టానుసారంగా యేసయ్యను ఏలెత్తి చూపిస్తున్నావు. నువ్వు అనుకున్నట్లుగా బలహీనుడు కాదు, నువ్వు అనుకున్నట్లుగా చేతగాని వాడు కాదు, నువ్వు అనుకున్నట్లుగా ఏమి చేయలేనటువంటి వాడు కాదు. రోజుంది, ఆ రోజున ఎవ్వరిని విడిచిపెట్టడు, ఎవ్వరు తప్పించుకోలేరు. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ఇంకా తగ్గింపు స్వభావం కలిగి, ఇంకా ప్రేమిస్తూ, నువ్వు ఎన్ని ఆటలాడినా కూడా నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీకు కావలసిన ప్రతిదీ కూడా నీకు ఇస్తా ఉన్నాడు. వీటన్నిటి విషయం ఒక రోజు లెక్క ఉంటుంది. సహోదరి, సహోదరుడా, తప్పించుకోలేవు. మాకు చేత కాకనా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవించడం, ఈ లోకానుసారంగా నడుచుకోవడం, మేము కూడా ఎంజాయ్ చేయడం, మా ఇష్టానుసారంగా బ్రతకడం మాకు చేత కాదుగా ఉంటుంది. వీటన్నిటిని బట్టి ఒక రోజు తీర్పు ఉందని చెప్పేసి మేము దేవునికి భయపడి మా జీవితాలను మేము సరి చేసుకుని చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాం. ఏ పాపము చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో అడిగి ఉంటున్నాం. నోరుండి మాట్లాడలేకపోతున్నాం, చేతులు కాళ్ళు ఉండి కూడా మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే దేవునికి భయపడుతున్నాం. ఈరోజు నీవు కూడా దేవునికి భయపడితే దేవుడు మంచి పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని నిర్వహించబోతున్నాడు. కనుక ఈ సమయంలో మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీవు సాతానికి సింహంలాగా ఉండి, మాకు గొర్రె పిల్లలాగుండి, మా ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువా మా జీవితాలలో గొప్ప త్యాగం చేశారు నాయనా. ఇప్పటివరకు మేము అనేక రకాలుగా అపార్థం చేసుకున్నాం. దయతో నన్ను క్షమించండి ప్రభువా. నా జీవితాన్ని బాగు చేయడానికి మీరు గొర్రె పిల్లలాగా తగ్గించుకున్నారు ప్రభువా. నువ్వు శక్తిమంతుడు అని రోజు నేను తెలుసుకున్నాను ప్రభువా. శక్తి గల నిన్నే నేను అనుసరిస్తూ, నీలోనే ముందు కొనసాగిపోతూ, నిన్నే వెంబడిస్తూ మీరు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో నేను నిత్యం ఉంటానని ఒక మంచి తీర్మానం చేసుకుని, నా మరణం వరకు ప్రభువా ఏది నాకు ఎదురొచ్చినా కూడా నేను జయించుకుంటూ దీన్ని బట్టి నీ మార్గంలో నేను ముందుకు నడుచుకుంటూ వెళ్తాను ప్రభువా. ఏ డబ్బు, ఏ బంగారం, ఏ స్త్రీ, ఏ పురుషుడు ఏది కూడా ప్రభువా నన్ను ఆపివేయకుండా నీ శక్తితో నన్ను నడుపు ప్రభు అని చెప్పేసి ఈ సమయంలో ఒక చిన్న తీర్మానం చేసుకొని ప్రభు శక్తిని బట్టి మనం ముందు కొనసాగిపోదాం. ప్రభు శక్తిని బట్టి ముందు కొనసాగిపోదాం. యేసయ్య లేకుండా ఏది ఉన్నా నీ జీవితంలో నీకు చెడు పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. యేసయ్య లేకుండా ఏది కలిగి ఉన్నా నీకు చెడ్డ పేరు వస్తుంది. జాగ్రత్త, నీ జీవితం పాడైపోతుంది. జాగ్రత్త సహోదరి, సహోదరుడా, మధ్యాహ్నంలో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడే మన జీవితాలను ప్రభుకి సమర్పించుకొని, మనలో ఉన్న ప్రతి కల్మషం, ప్రతి చెడు తొలగించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు వలె నమ్మకంగా ముందు కొనసాగిపోదాం. దేవుడి శ్రేష్టమైనటువంటి ఈవులు మనకి ఇస్తుంది, వాటిని మనం స్వతంత్రించుకొని ప్రభు సన్నిధిలో నిత్యము బహుమతులు, కిరీటాలు పొందుకొని ప్రభులో సంతోషిద్దాం. మంచి తీర్మానం నీవే గొప్ప దేవుడు అని ప్రభు, నీలో నేను ముందు కొనసాగిపోతాను ఇప్పుడు తెలుసుకున్నాను. నీవే శక్తిమంతుడు ప్రభా. ఇంకా ఏ శక్తి దగ్గర నేను తలవంచను ప్రభా, నీ దగ్గర నేను తలవంచుతాను అని చెప్పేసి సమయంలో మంచి తీర్మానం చేసుకోండి. సమయంలో మన మధ్య అబ్రాహం గారు ప్రార్థన చేస్తారు. దేవుడు మన తీర్మానాలను స్థిరపరచును గాక.
అందరు కూడా ప్రభు బల కొరకై ప్రార్థన ఏకీభవిద్దాం, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడ, మహాగణుడ, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న సమయమందు మీరు మా కోసం ఇచ్చిన పునరుద్ధాన దినోరాజు ఏ విధంగా చేరి సృష్టికర్తమైన నిన్ను మా తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పరలోకం నుండి పంపబడిన యోధ గోత్రప సింహముగా గొర్రెపిల్లగా ఈ లోకానికి ప్రభువాని కుమారుని పంపించి ఈ లోకం కోసం మా తండ్రి ప్రజల కొరకు శ్రమలను అనుభవించి వదకు తేబడి గొర్రెపిల్లగా ఈ లోకములో తన ప్రభు రక్తం సిందించి మా కొరకు విమోచన క్రయధనముగానైనా చెల్లించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయమందునైనా ఈ లోకంలోని ప్రతి ప్రజలనైనా కొని మా తండ్రి ఒకనొక రోజు సింహం వలెనైనా ఉన్నావు తండ్రి. నాయన మేము సాతాను ఎదుట సింహముగా నీ ఎదుట మేము తగ్గించుకొని మా ప్రభువా నిత్యము నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మీ కృప మాకు దయచేయండి. ఈ దాసుల ద్వారా విన్న నీ మాటలు మా తండ్రి నా హృదయంలో, మా అందరి హృదయంలో, శబ్దం ద్వారా నా హృదయములను, లైవ్ ద్వారా నా హృదయములను, ప్రతి వారి హృదయంలో ఫలించడానికి మీ కృప దయచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృప దయచేయండి. సమయంలో బలహీనమైన బిడ్డలను బలపరచండి, బాధల్లో ఉన్నవారు విడిపించండి, నేను శోధనలో ఉన్నవారు విడిపించమని ప్రార్థన చేయించండి. అయా ఈ సమయంలో ఆయన బలహీన పరిస్థితుల్లో ఉన్న స్వస్థపరచమని ప్రార్థన చేయించండి. ఈ వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరచండి, ఇంకా మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇంకా ముందున్న సమయాన్ని మీ చేతులు గొప్ప చెప్పుకుంటున్నాను నాయన, మీరే సహాయం చేయండి. ఉంటున్న మాకును కొందరు నాయన వరకు రాలు వెళ్చుంటున్న వారికి మాకును నీ కాపుదల భద్రత మా అందరికీ దయచేసి నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అనే యొక్క అన్ని సహవాసం మన కృపాక్షేమములు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందిన మనకు, అదేవిధంగా సకల పరిశుద్ధులకు ఈ గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్చి శిలువ రక్తమేచ్చి ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. వందనాలు. ఈ సమయంలో ప్రభు బలలో పాలుపంపులు పొందేటువంటి వారు క్రమంగా లైన్లో కూర్చోండి. మిగతా వారు మరి పాస్టర్ గారి ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. తప్పకుండా ప్రేమ విందులో పాల్గొని ఇంటికి వెళ్ళాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు బలలో పాలుపంపులు పొందేటువంటి